ఆలోచిద్దాము. చిన్న ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. దయగల మా తండ్రి, కృపగల మా దేవ, మీ దయని బట్టి మీ కృపను బట్టి వందనాలు. ఇంతవరకు తమ్ముడు నిలబెట్టుకున్న తండ్రి మేము ఏమైనా చెడు ఆలోచనలోకి వెళితే అవి నైనా మాకు ప్రమాదం అని, ఒకటి మా ఆత్మీయస్థితిని మొదటగా కోల్పోతాం కనుక తండ్రి, ఎట్టి పరిస్థితుల్లో అలాంటి ఆలోచనలకు కానీ అలాంటి క్రియల్లోకి మేము వెళ్ళకుండా మమ్మల్ని మేము కాపాడుకుంటూ తండ్రి నీ నామాన్ని స్మరించే ధన్యతను భాగ్యాన్ని మాకు అందరికీ దయచేయండి. మరి కొన్ని సంగతులు తండ్రి మేమందరం మీరు ఇచ్చిన ఈ గ్రంథం నుండి మేమందరం ధ్యానించుండగా మా అందరికీ కావాల్సిన విషయాల చేత మమ్మల్ని బలపరిచి నడిపించి మీ కృపచాటును భద్రపరచమని త్వరగా రానై ఉన్నాయి యేసుక్రీస్తునామమున ప్రార్థించి బ్రతిమాడి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి, ఆమేన్. దేవుని మహాకృపను బట్టి దేవుడు మనకిచ్చిన ఈ ప్రాముఖ్యమైన విలువైన సమయంలో కొన్ని సంగతులను మరలా మనందరం కొన్ని విషయాలను జ్ఞాపకం చేసుకుందాం. ఈ లోకంలో దేవుని కంటే మనుషుల్ని మనం ఎక్కువగా నమ్ముతాం చెప్పాలంటే. ఎందుకంటే దేవుడు మనకు కనిపించడు, మనిషి మనకి కనబడతాడు. ఎందుకు నమ్ముతున్నారనంటే, కనిపించినోడు నమ్మితే ఏమైనా ఇస్తే పోగొట్టుకుంటాం. అదే కనిపించినోడిని నమ్మితే ఇవాళ కాకపోతే రేపొద్దున నేను కనబడతాడు కాబట్టి పట్టుకుని నేను ఏం చేయొచ్చు, మనం లాక్కోవచ్చు. అంటే మనిషి ఆలోచనలు చూడండి ఎంత ఎలాగున్నాయో. దేవునికి మనిషికి ఒకటి కాదు. దేవునికి మనిషికి అసలు పొంతనే లేదు. దేవుడు వేరు, మనిషి వేరు. కానీ మనం ఎక్కువగా ఎవరి మీద ఆశ్రయిస్తామంటే, మనం ఎక్కువగా ఎవరు నమ్ముతామంటే మనుషుల్నే నమ్ముతాం, మనుషుల మీదే ఆధారపడతాం. అలా మనుషులు నమ్మి గుడ్డిగా నమ్మి మోసపోయిన వాళ్ళు లేరా ఈరోజు? అడుగడుక్కి ఉన్నారు. మనకు తెలియని విషయాలు ఏం కాదు. వాళ్ళ నమ్మి ఇది మోసపోయినండి, వీళ్ళ నమ్మి ఇది మోసపోయినండి, అది కట్టి ఇది మోసపోయినండి, ఇది కట్టి అది మోసపోయినండి, చాలా నష్టపోయినండి అనేవాళ్ళు లేరా? అడుగడుక్కి ఉన్నారు. మరి ఎవరు నమ్మాలంటే దేవుడే చెప్తున్నాడు ఎవరు నమ్మమని. వాక్యం చూడండి, కీర్తన గ్రంథం 118వ కీర్తన 8వ వచనంలో రాయబడుతున్న మాట చదవండి. మనుషులను నమ్ముట్టుకున్న కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. రాజులను నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అన్నట్టు చూడండి. ఇక్కడ ఇద్దరు వ్యక్తులను ప్రస్తావించాడు. టోటల్గా ఏమో మనుషులను చెప్పాడు, రెండోదేమో రాజులను చెప్పాడు. అంటే అధికారికంగా ఉన్న వాళ్ళు మనం ఏమవుతాం, బాగా నమ్ముతాం. బాబా ఆయన ఎవరండి, రాజుగారు. ఆ రాజుగారి చేతిలో పడితే మన జీవితాలు ఏమవుతాయి, బాగుపడిపోతాయి అనుకున్న బాగుపడవు, పతనం అయిపోతాయి. అంటే దేవుడు ఒక మాటని ప్రస్తావించాడంటే ఆ మాటకు చాలా విలువ ఉంటుంది, చాలా అర్థాలు ఉంటాయి, చరిత్రలో చాలా జరిగే ఉండుంటాయి. అలా జరగకుండా దేవుడు ఏ మాటను కూడా రాయించాడు. అందుకే రాజులు నమ్ముతే ఏమో, రాజులు నమ్మకు. ఎందుకు? ఆయన ఒక ఉన్నత మీద అధికారండి, లేదా ఒక హోదా కలిగినోడండి. ఆయన ఎవరండి? కోట్లాస్తి కలిగిన వాడండి. ఆయన నమ్మితే నాకు న్యాయం జరిగిద్దండి, ఆయన వెంటుంటే నా బ్రతుకులు మారతాయండి, ఆయన వెంటుంటే మా స్థితిగతులు మారిపోతాయండి, ఆయన వెనకాల మేము ఉంటే మేము ఏదైనా సాధించగలమని నమ్మేవారు లేరా? చాలా మంది ఉండి నాకేంటే మా రాజుగారు ఉన్నారు అనేవారు లేరా? అంటే ఎవరు నమ్ముతున్నారు మనిషి? రాజుల్ని నమ్ముతున్నారు. చూడండి, రాజులు నమ్ముతున్నారు, అధికారులు నమ్ముతున్నారు, లోకస్తులు నమ్ముతున్నారు, ప్రతి ఒక్కరిని నమ్ముతున్నారు. కానీ నమ్మాల్సిన దేవుణ్ణి నమ్మట్లేదు. నమ్మాల్సిన దేవుణ్ణి నమ్మట్లేదు. నమ్మకూడని ఎవరు నమ్ముతున్నారు? గుడ్డిగా నమ్మేతారండి మనుషులు. ఆవిడెవరు ఆపదని ఇచ్చానండి, ఆపదని దుద్దులు ఇస్తే ఏం చేసింది? అదిగో అంది, ఇదిగో అంది, అదిగో అంది. మళ్ళా మా ఇద్దరికి ఏం జరిగింది? పెద్దల మధ్య దగ్గరికి వెళ్తేనే కానీ మా బ్రతుకు సాలు కాలేదండి.
అలాగేండి ఆ వ్యక్తిని మేము నమ్మే ఒక వ్యక్తిని నమ్మారండి, ఇచ్చారండి, వాళ్ళు ₹1,00,000 ఇచ్చారు. ఇప్పుడు కాడు ఎక్కడున్నాడు? ఎక్కడో ఉన్నాడు. అంటే మనం దేవుణ్ణి నమ్మం కానీ ఎవరిని నమ్ముతాం? పిన్నా అంటే నమ్ముతాం, అక్క అంటే నమ్ముతాం, తమ్ముడా అంటే నమ్ముతాం, అమ్మ అంటే నమ్ముతాం. ఇలా మనుషులు నమ్మి ఆ మనుషుల పట్ల మోసపోయిన బ్రతుకులు లేవు మన జీవితాల్లో. ఎన్నో ఉన్నాయి. ఒకటి కాదు, ఇద్దరు కాదు, ఎన్నెన్నో ఉన్నాయి. అందుకే దేవుడు అంటున్నాడు, ఒకవేళ రాజులు నమ్ముతాయేమో రాజును కూడా నమ్మద్దు. ఎందుకు నమ్మొద్దు రాజుల్ని అని అంటే, చరిత్రలో ఒక సిచ్యువేషన్ జరిగిందండి. అది చెప్పి నేను ముందుకెళ్తాను. త్వరగా చూద్దాం. ఒక సిచ్యువేషన్ జరిగింది. ఇజ్రాయేల్ అందరూ గుర్తుపెట్టుకోండి, ఇజ్రాయేల్ అందరూ 400 సంవత్సరాలు వేదన అనుభవించారు. ఎక్కడ? ఐగుప్తులో. అలాంటి వేదన అనుభవించిన ఐగుప్తులో నుండి మోషేను పుట్టించి, ఆ మోషే ద్వారా ఐగుప్తి బానిసత్వం నుండి దేవుడు ఏం చేశాడు? విడిపించాడు. ఎవరు విడిపించారు? ఎవరు విడిపించారు? దేవుడు విడిపించాడు. అక్కడి నుంచి మరలా వాళ్ళని నడిపించడానికి యెహోషువ వచ్చాడు. ఎందరో రాజుల్ని ఎదిరించి తీసుకొచ్చాడు. అక్కడి నుంచి మరలా న్యాయాధిపతులకు వస్తే ఎందరినో న్యాయాధిపతులు నిలబెట్టి, వాళ్ళకి ఏ గాయం అవ్వకుండా, ఏ బాధ తగలకుండా, ఏ కష్టము రాకుండా మరలా న్యాయాధిపతుల చేత ఇజ్రాయిల్ని ఏం చేసుకొచ్చాడు? దేవుడు నడిపించుకుంటూ తీసుకొచ్చాడు. ఇలా నడిపించుకొచ్చిన ఈ తరుణంలో, ఇలా నడిపించుకొస్తున్న ఈ ప్రయాణంలో సమూయేలు కాలం దాకా బాగానే ఉందండి. ఈ పరిపాలన అంతా ఎవరు చేశారు? దేవుడు నడిపించాడు. ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఐగుప్తు నుండి అనుకుందాం, ఐగుప్తు నుండి సమూయేలు వరకు ఇజ్రాయెల్ నడిపించింది ఎవరు? దేవుడే. బాధలు వచ్చినా, శ్రమలు వచ్చినా, కష్టాలు వచ్చినా, రాజులు అడ్డొచ్చినా, అధికారులు అడ్డొచ్చినా, ఎవడడ్డొచ్చినా, నదులు అడ్డొచ్చినా, సముద్రాలు అడ్డొచ్చినా, ఏ అడ్డొచ్చినా విడగొట్టుకుంటూ తీసుకొచ్చింది ఎవరు? దేవుడే. ఇజ్రాయెల్ కళ్ళ కట్టినట్టుగా చూశారు. దేవుడు ఎలా తీసుకొచ్చారు. పగలేమో మేఘస్తంభం, రాత్రేమో అగ్ని స్తంభాలు వేసుకొచ్చాడు. అడ్డొచ్చిన సముద్రాన్ని పాయలు చేశాడు. అడ్డొచ్చిన నదుల్ని విడగొట్టుకుంటూ, అధికారంగా అడ్డుకట్టులు వేసిన రాజుల్ని చీల్చుకుంటూ తీసుకొచ్చింది ఎవరో? దేవుడు. ఇన్ని చేసిన దేవుడు, మనం ఇప్పుడు చెప్తున్నారు కంటే మీరు అనుకోకండి, బాధపడకండి, ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇన్ని చేశాడు కదా దేవుడు, మన జీవితంలో కూడా ఎన్ని చేయలేదు? ఇప్పుడు చెప్తున్నారు, ఎగ్జాంపుల్గా అంటున్నాను, అనుకుని బాధపడకండి. సాక్ష్యాలు చెప్తున్నాం, మనం అది చేశారండి, ఇది చేశాడండి దేవుడు, అలా లేవనెత్తాడండి, ఇలా లేవనెత్తాడండి, మనల్ని బలపరిచాడు అంటున్నాం. మరి అలాంటి బలపరిచిన దేవుడిని మనం ఎంత నమ్మాం? అలా మన కార్యాలు చేసిన దేవుడిని ఏం చేసాం మనం? ఆయన పరిపూర్ణంగా నమ్మేమా? ఆయన పరిపూర్ణంగా విశ్వాసం ఉంచామా? ఆయన పరిపూర్ణతలోకి మన జీవితాన్ని నడిపించామంటే లేదో. మరలా బాధ వస్తే ఆయన ఎవరండి అని అంటాం. మరలా మన కష్టం వస్తే మన దేవుని సన్నిధికి రాం. మరలా మనకు బాధలు వస్తే దేవుని సన్నిధికి రాం. ఆ రోజు ఇశ్రాయేల్లో జరుగుతూ అంత నడిపించాడు కదా, అంత దేవుడు వాళ్ళని తీసుకొచ్చాడు కదా, అంత దేవుడు వాళ్ళని తీసుకొస్తే అలా అన్న ఓడేంటో తెలుసా? అలా అన్న మాట ఏంటో తెలుసా? సమూయేలు వచ్చాడు. సమూయేలు దగ్గరికి పిలిస్తే పెద్దలందరూ, మేధావులు ఉంటారు కదా, పెద్దలు ఉంటారు కదా, ఆ పెద్దలందరూ కూడా సమూయేలు కౌరు పెడితే, ఆ సమూయేలు గారు వస్తే ఆ పెద్దలు అంటున్న మాట ఏంటో ఒకసారి చూడండి. సమూయేలు గ్రంథం, మొదటి సమూయేలు గ్రంథం 8వ అధ్యాయం 4వ వచనం. మొదటి సమూయేలు గ్రంథం 8వ అధ్యాయము 4వ వచనం చదవంటారు. ఇశ్రాయేలీయులను పెద్దలందరూ కూడి రామాలో ఎక్కడికి వచ్చారంట? సమూయేలు వద్దకు వచ్చి, చిత్తగించుము, నీవు వృద్ధుడువు, నీ కుమారులు నీ ప్రవక్తన వంటి ప్రవక్తన గలవారు కారు గనుక సకల జనుల మర్యాద చెప్పున మాకు ఒక రాజును నియమింపుము అన్నది. వీళ్ళకి ఎందుకండి అసలే? వీళ్ళు అడిగితే న్యాయాధిపతులను ఇచ్చాడా? వీళ్ళని అడిగితేనే మోసే లాంటి ఒక ప్రవక్తని దించాడా ఏంటి? వీళ్ళ పెత్తనం ఏంటి? వీళ్ళు చూడండి ఏమంటారు తెలుసా? మాకు అధికారం, ఒక మర్యాదకు చెప్పున మాకు ఎవరు కావాలి? అసలు రాజులు డిసైడ్ చేయడం మీరేంటి? ఎవరు డిసైడ్ చేయాలి? దేవుడి డిసైడ్మెంట్ చేయాలి. కానీ వీళ్ళు ఏం చేశారు తెలుసా? సమూయేలు దగ్గరికి పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయి, సమూయేలు గారు మీరంటే చక్కగా ఉన్నారు, కానీ మీ పిల్లలు అలాంటి వాళ్ళు కాదు, వాళ్ళ పిల్లలు అలాంటి కాళ్ళు కాకపోతే నువ్వు ఎవరిని అడగాలి? సమూయేలు
నీ పిల్లలు అయితే సరికాదు, నువ్వైతే ఓకే మాకు, అయితే నువ్వు ముసలోడు అయిపోయావు కాబట్టి ఒకసారి దేవుని దగ్గరికి వెళ్ళి మరి మమ్మల్ని నడిపించేవాడు లేదా మమ్మల్ని చక్కగా పరిపాలించేవాళ్ళు ఎవరు అని దేవుణ్ణి అడగనడం మానేసి వీళ్ళు మాకు ఒక రాజు ఉంటే మాకు రాజు కావాలి, నాకు ఎవరు కావాలి, రాజు కావాలి. సరే మీరు రాజుని అడుగుతున్నారు అంటే మీరు ఎవరు నమ్మలేదు? ఇప్పుడు మీరు దేవుణ్ణి నమ్మిన రకాలు మీరు కాదు. మీరు ఎవరు నమ్మారు? మీరు చెప్పండి, ఎవరు నమ్మారు? మనుషులు నమ్మారు, మనుషుల మీద ఆధారపడ్డారు, మనుషుల మీదే మీరు మీరు చక్కటి ఆలోచన కలుగున్నారు తప్ప మీరు ఎవరు నమ్మలేదు, దేవుణ్ణి నమ్మలేదు. అక్కడికే సమూయేలు గారు కొంత ఇంట్రడక్షన్ ఇస్తున్నాడు. చూడండి ఏమంటున్నాడు, చూడండి. ఆయన కొన్ని విషయాలు చెప్తున్నాడు. 10వ అధ్యాయం 17వ వచనం. సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం. ఆ పేపర్ అలాగా పట్టుకోండి, పేపర్ తిరగండి. 10వ అధ్యాయం 17వ వచనం. తర్వాత సమూయేలు మెప్పేకు యెహోవా చదవం. తరువాత సమూయేలు మిస్పాకు యెహోవా యొద్ద జైలును పిలువనంపించి ఇశ్రాయేలు తిట్లేను, ఇశ్రాయేలు దేవుడు యెహోవా సెలవిచ్చుచున్నాడు, నేను ఇశ్రాయేలులైన మిమ్మును ఐగుప్తు నుండి రప్పించి ఐగుప్తి వశములో నుండి మిమ్మల్ని బాధ పెట్టిన జనులన్నిటిలోంటి వశములన్నిటిలో నుండి విడిపించి తిని, అయినను మీరు దురుద్దేశాలన్నిటినీ ఉపద్రవములన్నిటినీ పోగొట్టి మిమ్మల్ని రక్షించిన మీ దేవుడు మీరు ఇప్పుడు ఏం చేశారంట, విసర్జించి అన్నాడు. చూడండి, ఇష్టం చెప్పుకొస్తున్నాడండి. ఇంకా కిందకి వెళ్తే చదవండి, నమ్మకం చదవండి. మా మీద ఒకని రాజుగా నియమింపమని ఆయన్ను అడిగి ఉన్నారు కాబట్టి ఇప్పుడు మీ గోత్రములు చెప్పున మీ కుటుంబములు చెప్పున మీరు యెహోవా సన్నిధి హాజరు కావాలని ఇశ్రాయేలు గోత్రములట్లో సమూయేలు వాళ్ళందరినీ సమకూర్చమని అడుగుతున్నట్టు. జాగ్రత్తగా వినండి. ఎందుకు చెప్పాడు తెలిసి ఈ మాట? మిమ్మల్ని ఒకప్పుడు నడిపించింది ఎవరో? దేవుడు. మిమ్మల్ని ఒకప్పుడు తీసుకొచ్చింది ఎవరో? దేవుడు. అలాంటి దేవుడిని మీరేం చేశారు? ఇప్పుడు విసర్జించి ఎవరు కావాలంటున్నారు? ఇప్పుడు మమ్మల్ని ఏలే ఒక రాజు కావాలి, మమ్మల్ని నడిపించే ఒక రాజు కావాలి, మమ్మల్ని పరిపాలించే ఒక రాజు కావాలి. ఆ రాజే మాకు నమ్మకమైన వాడు, ఆ రాజే మాకు బలమైన వాడు. ఆ రాజు ఉంటే మా జీవితాలు ఏమవుతాయి? బలపడతాయి. ఇప్పుడు దేవుడు ఏమని చెప్తున్నా, రాజులు నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించు. కానీ ఆ రోజు ఎవరిని ఆశ్రయించారు? వీళ్ళు రాజును ఆశ్రయించడం మొదలుపెట్టారు. మాకు రాజు కావాలి, మమ్మల్ని నడిపించే నాయకుడు మాకు కావాలంటే అప్పుడు సమూయేలు చెప్తున్నాడు, రే మీరు రాజు కావాలన్నాడు. రాజు ఏం చేస్తాడో మీకు తెలుసా? రాజు ఎలాంటి క్రియలోకి తీసుకెళ్తాడో మీకు తెలుసా? రాజు ఎలాంటి పనులు చేస్తాడో మీకు తెలుసా? నేను చెబుతాను, మీరు వినండి అన్నాడు. ఏం చెప్పాడు? ఇప్పుడు తీయండి 8వ అధ్యాయం. ఏం చెప్తున్నాడు చూడండి. చెప్తున్నాడు, ఏమని చెప్తున్నాడు చూడండి. ఏం రాయబడుతున్నమాట చూడండి. 10వ వచనం, 8వ అధ్యాయం 10వ వచనం. సమూయేలు తనను రాజుని అడిగిన జనులకు యెహోవా మాట్లాడని వినిపించి ఇలాగు చెప్పెను, మిమ్ముని ఏలబోవు రాజు ఎట్టివాడు అగునా, అతడు మీ కుమారులు పట్టుకొని మీ రథములు ఏం చేస్తాడంట, తన రథములను తోలుటకును తన గుర్రములు కాపాడుటకును వారిని ఉంచుకొనును అన్నాడు. చూడండి, మీరు రాజు కావాలంటారు, ఓకే. మీకు రాజు మా మీద ఉండాలన్నారు, ఓకే. ఒకవేళ అదే రాజు ఒకవేళ మీరు పెట్టుకుంటే ఏం చేస్తాడో తెలుసా? మీ పిల్లల్ని లాక్కెళ్ళి ఏం చేస్తాడు? తన రథాలను తోలుతాకు పెట్టుకుంటాడు, తన రథాలను కాచడానికి పాలేర్లుగా పెట్టుకుంటాడు. అలాంటోడిని మీకు ఎవరు కావాలంటారు? మాకు రాజు కావాలంటారు. కానీ నీ దేవుడు అలా పాలేరుగా చేయలేదు. నువ్వు నమ్మిన దేవుడు నిన్ను అలాగా ఇబ్బందుల్లో పెట్టలేదు, అలా బానిస బతుకు చేయలేదు. బానిసలో ఉన్నట్టు వాళ్ళని మిమ్మల్ని ఏం చేశాడు? విడదీసుకొచ్చాడు. మీరు శ్రమ పడితే ఆ శ్రమల నుంచి విడిపించాడు. కానీ మీరు ఎవరిని విసర్జించారు తెలుసా? చెప్పండి, దేవుని విసర్జించారు. మీరు ఎవరు నమ్ముతున్నారు తెలుసా? మనుషులు నమ్ముతున్నారు, ఆ రాజుని నమ్ముతున్నారు. ఆ రాజు ఏం చేస్తాడో తెలుసా? మీ పిల్లల్ని లాక్కెళ్ళిపోయి ఊడుగుం చేయించుకుంటాడని చెప్పాడు. అందుకే ఎవరు నమ్మొద్దు? రాజుని నమ్మద్దు. ఇంకేం చేస్తాడు రాజు? కింద అంటున్నమాట చూడండి. కొండలు అతని రథముల ముందర ఏం చేస్తారంట? కొందరు అతని రథముల ముందర పరిగెత్తుదురు, మరియు అతడు వారిని సైన్యములో సహాధిపతులుగాను పంచాదశపతులుగాను నియమించును. తన భూములను దున్నుటకును వారి పంట కోయుటకును తన
ఏంటంటే యుద్ధ ఆయుధములు తన రథములను సామానులను చేయుటకును వారిని ఏర్పరచుకును అన్నాడు. చూడండి, ఏం చేస్తాడంట రాజు. ఇప్పుడు అంటున్నారండి, మా రాజు ఏం చేస్తున్నాడు, పరిపేశం తొంగేస్తున్నాడు రాజు. పాలేతనం చేయించుకుంటున్నాడు, ఊడుగు చేయించుకుంటున్నాడు, వాళ్ళ పనులను మోయించుకుంటున్నాడు, వాళ్ళ పొలాలకు పంపుతున్నాడు, వాళ్ళ పంటలు చేర్చుకుంటున్నాడు, అన్ని పనులు చేయించుకుంటున్నాడు. చెప్పాలంటే వాళ్ళ ఆయుధాలు మోయించుకుంటున్నారు. వాళ్ళ ఆయుధాలు మోయడమే కాదు, తేడా వస్తే వాళ్ళ ముందు మిమ్మల్ని పెట్టి ఏం చేస్తాడు, తన్ను తాను కాపాడుకుంటాడు రా, మిమ్మల్ని వదక చేస్తాడు రా. అంటే మాకెవరు కావాలి, మాకు రాజే. కానీ ఆ రాజు ఉన్నాడు చూసావా, పైన దైవ రాజు ఉన్నాడు చూసావా, ఆ రాజు అలాంటోడు కాదు. ఆ రాజు నమ్మితే ఏం చేస్తాడు, నిన్ను రాజుని చేస్తాడు. ఆ రాజు నమ్మకం ఉంచితే నిన్ను పాలేరించాడు, అధికారం చేస్తాడు. ఇజ్రాయిల్ అందరినీ సముద్రం అడ్డుకుంటేనే పాయలు చేసి నడిపించిన అలాంటి రాజుని ఏం చేస్తారు తెలుసా, ఎవడికో ఊడుగుని చేస్తానని పరిగెడుతున్నారండి. ఎవరు నమ్ముతారండి ఈరోజు మనుషులు? దేవుణ్ణి నమ్మేది కాదు. ఇలాంటి రాజులు నమ్మేవారు లేరా? ఇలాంటి అధికారులు నమ్మేవారు లేరా? ఇప్పుడు చూడండి, మనం అధికారులు నమ్ముతాం. అధికారులు నమ్మితే ఏం చేస్తారు, మనం వాడికి ఉడుగుని చేయడమే. ఆడెక్కడికి రమ్మంటే అక్కడికి రావాలి, ఆడెక్కడికి పొమ్మంటే అక్కడికి పోవాలి, ఆడు ఏం చేయమంటే అది చెయ్యాలి, ఆడు కూర్చోమంటే కూర్చోవాలి, నుంచోమంటే నుంచోవాలి, వెళ్ళిపోమంటే వెళ్ళిపోవాలి, ఆడు ఎప్పుడు రమ్మంటే అప్పుడు రావాలి, ఆడు ఇంటికి కూరగాయలు పట్టుకెళ్ళమంటే కూరగాయలు పట్టుకెళ్ళాలి, నీళ్ళు పట్టుకెళ్ళమంటే నీళ్ళు పట్టుకెళ్ళాలి, ఆడు ఇల్లు తోడమంటే తొడవాలి, వాడి తోట తోడమంటే తొడవాలి. ఆడి పాకి పని ప్రతి పని మనతో చేయించాలి. ఎవరైనా రాజు. ఎవరు నమ్మారు ఆయన్ని? మనమే నమ్మాం. ఆ రోజు ఇశ్రాయేల్ చెప్తున్నాడు, రే మీ పిల్లల్ని ఇలా చేస్తాడు, మిమ్మల్ని ఇలా వాడుకుంటాడు, ఆడి సామాన్లే కాదు, ఆడి రథాల ముందు మీ పిల్లల్ని ఏం చేస్తాడంట, పరిగెలెట్టేస్తాడు. ఆడి పొలాల పంట పండించుకుంటాడు, అన్నీ చేసుకుంటాడు. అలాంటి వాళ్ళు మీకెందుకురా అంటే, వద్దు, మాకు ఎవరు కావాలి, మాకు రాజే కావాలి. పోనీ ఎక్కడితో వదిలిపోయిందా? మరలా ఇంకో లిస్ట్ చెప్పాడు చూడండి, కింద అన్నాడు, మీ కుమార్తెలను భక్ష్య కారికులుగాను, బోన కత్తెలుగాను, రొట్టెలు కాల్చువానిగాను పెట్టుకొనును, మీ పొలములోనే, మీ ద్రాక్ష తోటలోను, ఒలివ తోటలోను శ్రేష్టమైన వాటిని తీసుకొని తన సేవకులకు ఇచ్చెను. ఎవరి పంటలోంచి ఎవరు తీసుకుంటారంట? రే నీ పొలంలో అది పండింది కదా, ఇడితే అంటాడు. ఏం చేస్తావు? ఇంటికాడ కొడుకు కూడా పెట్టాడు, ఏం చేస్తాడు? పట్టుకుపోవాల్సిందే. ఎవరు అడిగారు? నువ్వు నమ్మిన రాజే అడుగుతున్నాడు. నీ పిల్లల్ని ఏం చేస్తారంట? రొట్టెలు కాల్చేవాళ్ళుగా చేస్తారు. నీ పిల్లల్ని ఏం చేస్తారంటే, ఆడపిల్లల్ని పనికెత్తులుగా మారుస్తాడు. ఇంకా ఏడవుతాడు, ఏదైనా. అలాంటి రాజునా నువ్వు నమ్మేది? అలాంటి రాజునా నువ్వు ఆశ్రయించేది? అందుకే దేవుడు ఏమంటా, రాజులు నమ్ముతావేమో, రాజులు నమ్ముకో. ఒకవేళ వాళ్ళు పెద్దోళ్ళు కదా, అధికారం కలిగిన వారు కదా, వాళ్ళు మనకి ఏదో ఓడబడుస్తారనుకుంటున్నాయేమో, నమ్మొద్దు. నిన్ను వాడుకుని వదిలేసే రకాల వాళ్ళు. అందుకే దేవుడు ఏమంటో తెలుసా, నమ్మొద్దు. ఎంత హిస్టరీ చెప్తున్నాడు తెలుసు ఇశ్రాయేలుకి, ఒరే మీ బతుకులు ఇలా ఉంటాయి, మీ బతుకులు ఇలా ఉంటాయి, మీ పిల్లల బతుకులు ఇలా ఉంటాయి, మీ బతుకులు ఇలా ఉంటాయి, మీ పంటలో కూడా ఆడే పట్టుకుపోతాడు శ్రేష్టమని. ఎవరికి ఇస్తాడంట? ఎవరికో ఆడికి కదా, మళ్ళీ ఎవరికి ఇస్తాడంట? ఆడి సేవకులకి ఇస్తాడంట. అలాంటి వారు మీరు ఎందుకు అలాంటి రాజు కావాలంటారు, అలాంటి వాడు మీకు కావాలంటారు? ఒక్కసారి ఆలోచించండి, ఒక్కసారి జబ్బే మాకు ఎవరు కావాలి? నాకు రాజే కావాలి. మమ్మల్ని నలిపేసినా, మా పిల్లల్ని నలిపేసినా, ఏ రకంగా చేసినా మాకు ఎవరు కావాలి? రాజే కావాలి. కింద ఇంకో మాట చెప్తున్నాడు చూడండి, ఉన్నాడు, మీ ధాన్యములోను ద్రాక్ష పండ్లములోను 10వ భాగం తీసి ఏంటంట, తన పరివార జనమునకును సేవకులకును ఇచ్చును, మీ దాసులను, మీ పనికత్తెలను, మీ పశువులలోను గార్ధ భావములోను శ్రేష్టమైన వాటిని పట్టుకొని తన పని కొరకు ఉంచుకొనును అన్నాడు. చూడండి, ఏమట్టుకుపోతాడంట? నీ దాంట్లో 10వ భాగం బట్టి ఎవడికెత్తాడు? ఆడికి ఎవడైతే పాలేతనం చేస్తాడో ఆడికి ఎడతాడంట. ఆడిది ఎట్టడో ఎవడిది ఎడతాడు? నువ్వు ఇచ్చే 10%లోనే ఏం చేస్తాడంట? 10వ భాగం ఇచ్చేయాలంటే ఎవరికి? రాజుగారికి. మరి ఇంకేడేం తింటాడు? గడ్డి తినాలి. ఇంకా చూడండి, ఇలాంటి రాజుని ఎన్నుకుంటున్నారు, ఇలాంటి అధిపతులు ఎన్నుకున్నారు, ఇలాంటి రాజరికం కావాలని ఆ రోజు వాళ్ళు ఇజ్రాయేల్ అడుగుతుంటే సమూయేలు చెప్తున్నాడు, దేవుడు ఎలా చెప్తున్నాడు మీరు వినండి, దేవుడు ఎలా చెప్తున్నాడు మీరు వినండి అంటే, మాకు ఎవరు కావాలి తెలుసా? నాకు ఎవరు కావాలి? రాజు కావాలి.
చెప్పండి, దేవుడు ఎందుకు చెప్పాడు తెలుసా? మనుషుల్ని నమ్మద్దు. మనుషుల్నే కాదు, ఎవరు నమ్మొద్దో తెలుసా? రాజుల్ని నమ్మద్దు. ఒకవేళ ఆ రాజుదండి ఈ రాజుది అంటావేమో, నమ్మద్దు. ఎందుకు తెలుసా? నీ కుటుంబాన్ని ఏం చేస్తాడు తెలుసా? ఊడుగు చేస్తాడు. కొంతమంది చూడండి, కొన్ని చోట్ల రాజులు చూడండి ఏం చేస్తారు తెలుసా? ఒకవేళ మనం ఏమన్నా నువ్వు వచ్చుకో అంత ఇల్లు ఏం చేయి, ఇప్పుడు నువ్వు లేకపోతే ఎవరిని పంపించు? నీ పిల్లల్ని పంపించు. ఏం చేస్తారు చెప్పండి? మనం ఎక్కువగా ఒకరి మీద ఏమవకూడదు, నమ్మకూడదు. దేవుడు ఒక్కసారి నమ్మొద్దు అన్నాడంటే ఇంకా నమ్మడానికి వీల్లేదు. ఎందుకో తెలుసా? చెప్పింది ఎవరు? దేవుడు. ఎందుకు చెప్పాడు? ఇదిగో ఇలాగ అయిపోతారు నీ పిల్లలు. ఎందుకు చెప్పాడు? ఇదిగో నీ పరిస్థితి అలా అయిపోద్ది, నీ భూమి పరిస్థితులు అయిపోద్ది, నీ కుటుంబ పరిస్థితులు అయిపోద్ది, మీ జీవితాల పరిస్థితులు అలా అయిపోతాయి. అందుకే ఎవరి మీద నమ్మకం పెట్టుకోవద్దు తెలుసా? రాజుల మీద నమ్మకం. ఇదంతా జరిగిన తర్వాత వీళ్ళకి ఏడిపోతుందండి. ఎవరికి? ఇజ్రాయేల్కి ఏడుతున్నారు. మేము చేసింది తప్పే, ఇంకెందుకు చేతులు కాళ్ళ దగ్గర తాగులు పట్టుకోవడం? మీరు ఎవరిని విసర్జించేస్తారు? దేవుణ్ణి విసర్జించారు. మీరు ఎవరు నమ్మేశారు? ఇదిగో మీ బాధ మీరు పడాల్సిందే. ఏడుతున్నారండి. ఏడుతూ ఏడుతూ ఉంటే అప్పుడు చెప్తున్న మాట చూడండి. సమూయేలు ఏమంటున్నాడు? 12వ అధ్యాయం 12వ అధ్యాయము 12వ అధ్యాయం 15వ వచనంలో రాయబడుతున్నాం. అయితే యెహోవా మాట వినక ఆయన ఆయన ఆజ్ఞను భంగం చేసిన ఎడల యెహోవా హస్తము మీ పితరులకు విరోధముగా ఉన్నట్లు మీకును విరోధముగా ఉండును. మీరు నిలిచి ఉండగా యెహోవా జరిగించిన ఈ గొప్ప కార్యము కనిపెట్టండి. ఏం చేశాడో తెలిసిండి సమయంలో వాళ్ళకి అర్థం అవడానికి? మీ గోధుమల పంట ఈరోజు అయితే, ఇది గోధుమ పంట కదా, నేను దేవుడికి ప్రార్థన చేస్తున్నాను, ప్రభువా కుండపోత వర్షాన్ని కురిపించు, వీళ్ళు చేసేది తప్పు అని కురిపించాడండి. భయంకరమైన వర్షాన్ని కురిపించాడు. అలా వర్షం కురిపిస్తే జనులందరూ ఏడుస్తున్నారు, ప్రభువా మేము చేసింది తప్పే, మేము చేసింది తప్పే. అయితే జరిగిందేదో జరిగిపోయింది, మీరన్న మాట ఇక జరగాల్సిందే అని చెప్పి రాజరికానికి ఒక గ్రంథం ఇద్దామని చెప్పారు. అలా ఏడవడం ఎందుకు? అలా గోల పెట్టడం ఎందుకు? అలా బాధలు పడడం ఎందుకు? సమూయేలు ఎంత రిక్వెస్ట్ చేశాడు. ఎంత రిక్వెస్ట్ చేసిన వీళ్ళు ఏంటో తెలుసా? మాకు రాజు 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 అన్నారండి వీళ్ళు. మాకు రాజే కావాలంటే సౌలుని ఏం చేశారు? రాజుని చేశారు. చూడండి, ఆ రోజు తర్వాత ఏడుస్తున్నారు. ఏడిస్తే ఉపయోగం ఏముంది? కన్నీళ్లు కారిస్తే ఉపయోగం ఏముంది? దేవుడు చెప్పినట్టే మనం ఏం ఇవ్వాలి? వినాలి. మాకు అధికారించేవాడు, మాకు పరిపాలించేవాడు దేవుడు వద్దు, ఎవరు కావాలి? మమ్మల్ని లీడ్ చేసేవాడు ఎవరు కావాలి? ఒక్కడు కావాలి. అసలు నిన్ను లీడ్ చేయడానికి ఆ మనిషి ఎవరు? నువ్వెవరిని అడగాలి తెలుసా? ప్రభువా నన్ను నువ్వు లీడ్ చేయి. నన్ను ఎవరు నడిపించాలో తెలుసా? నువ్వు నడిపించాలి ప్రభువా. నన్ను ఎవరు మంచి స్థితిలోకి తీసుకెళ్ళాలి? నువ్వు తీసుకెళ్ళాలి ప్రభువా. సలహాలు ఎవరు ఇవ్వాలి? నువ్వు ఇవ్వాలి ప్రభువా. కానీ మనం ఎవరి దగ్గరికి వెళ్తాం? రాజులు నమ్ముతారు, ప్రియమైన వారు, అధికారులు నమ్ముతారు, ఉన్నతమైన హోదాలు నమ్ముతారు. మనలో కూడా చూడండి ఎవరు నమ్ముతాం తెలుసా? ఈయన కాదండి, ఆ పెద్దోళ్ళ దగ్గరికి వెళ్తాం. పెద్దోళ్ళ దగ్గరికి వెళ్తే ఏం నేర్పుతారు? చెత్తంతా తీసుకొచ్చి చెబుతారు. మీ తాతగారు ఉన్న కాలంలో ఇలా జరిగేది, మీ అమ్మగారి కాలంలో ఇలా జరిగేది, మీరు కూడా ఏం చేయాలి? దేవుడు వద్దు మనకి, ఇంకా ఎవరు కావాలి? మనుషుల్నే నమ్ముతున్నాం. కానీ ఎవరు నమ్మట్లేదు తెలుసా? దేవుణ్ణి నమ్మట్లేదు. అందుకే కీర్తనకారుడు ఏమన్నాడు చూడండి, 118, అదే మళ్ళీ చదువుదాం. మనుషులు నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజులు నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అన్నాడు. నమ్ముతున్నావా దేవుణ్ణి? మనం నమ్ముతున్నావా? దేవుని నమ్మితే ఎవరు నమ్మకూడదు? మనం ఇప్పుడు మనుషుల్ని నమ్మకూడదు. నమ్మితే ఎలా నమ్మాలి? ఎలా పడితే అలా నమ్మితే నమ్మకం కాదు అది. ఒకవేళ నాకు జరగాలండి, నా లైఫ్లో అవ్వాలండి, నా బ్రతుకులు అవ్వాలంటే చెప్పాలి ఏంటో తెలుసా? ఎలా నమ్మాలి దేవుణ్ణి మనం, ఏ రకంగా నమ్మాలి దేవుణ్ణి మనం, ఏ రకంగా నమ్మాలి తెలుసా? ఒకసారి బైబిల్లో చూద్దాం. చూడండి ఏ రకంగా నమ్మాలి దేవుణ్ణి మనం. చూడండి, మార్కు రాసిన సువార్త 9వ అధ్యాయం 23వ వచనం. మార్కు రాసిన సువార్త
9 అధ్యాయము 23 చూడండి. మేమేమైనను నీ వలనైతే మా మీద కనికరపడి మాకేం చేయంట, సహాయము చేయుము. అందుకు యేసు, నమ్ముట నీ వలనైతే. నమ్మువానికి ఏమవుద్దంట? 100% జరిగిద్ది. చిన్నప్పటి నుంచి అంట తన కొడుకంట ఎక్కడున్నాడు? ఒక వ్యాధితో ఉన్నాడు. ఏం పడుతున్నాడు? తడిసిగా అగ్నిలోనూ నీళ్ళల్లో పడుతున్నాడు. ఎప్పటి నుంచి? చిన్నప్పటి నుంచి. కానీ ఈ వ్యక్తి ఎవరు నమ్మలేదు తెలుసా? ఎవరు నమ్మలేదు? దేవుని నమ్మలేదు. దేవుని దగ్గరికి రాలేదు, దేవుని దగ్గర నిలబడలేదు. ఎప్పుడు వచ్చాడు? ఈ అందరు డాక్టర్లు తిరిగేసి వీళ్ళందరి దగ్గరికి వెళ్ళిపోయి, ఇక పిల్లడు చిన్నప్పటి నుంచి అంటే ఎక్కడెక్కడ తిరుగుంటాడు, అన్ని చోట్ల తిరిగి ఉంటాడు. కానీ ఇప్పుడు దేవుడు ఏమన్నాడు తెలుసా? ప్రభు అయిన యేసుక్రీస్తు దగ్గరికి వచ్చాడు. ఏంటయ్యా నీ పరిస్థితి అంటే, నా కొడుకు దెయ్యం పట్టింది. ఈ దెయ్యం పట్టడం వల్ల ఏం జరుగుతుంది? అత్తమాళాల నీళ్ళలో దూకేస్తున్నాడు, లేదంటే అగ్నిలోకి వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు, ఇలా వెళ్ళిపోతున్నాడు ప్రభు అంటే ఒకే ఒక్క మాట అన్నాడు, నమ్ముట నీ వలనైతే. నమ్మువానికి సమస్తము సాధ్యం. నువ్వు నమ్మగలవా దేవుణ్ణి? మనం నమ్మగలమా దేవుణ్ణి? నమ్మితే ఏదైనా సాధ్యం, ఏదైనా సాధ్యం, ఏదైనా జరిగిద్ది. కానీ నువ్వెవరు నమ్ముతున్నావు? రాజులు నమ్ముతున్నావు. నువ్వెవరు నమ్ముతున్నావు? మనుషులు నమ్ముతున్నావు. మరి ఎవరు నమ్మట్లేదు? దేవుణ్ణి నమ్మట్లేదు. నిలబడి దేవుని దగ్గర ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, నా దేవుడు నాకున్నాడు, నన్ను నిలబెడతాడు, ఏదో ఒక స్థితిలో నన్ను బాగు చేస్తాడు అని ఒక బలమైన విశ్వాసంతో నువ్వు నిలబడగలిగితే, నమ్మగలిగితే దేవుడే నీకేం చేయగలడు? ఏదైనా జరిగించి నిన్ను తీసుకురాగలడు. కానీ మనం ఎవరు నమ్ము? దేవుని నమ్ము. అందుకే దేవుడు అన్నాడు, నమ్ముట నీ వల్ల అయింది. అసలు నీ వల్ల అవుతుందా నమ్మడం? అంటే నీ వల్ల ఏమవట్లేదు, నమ్మడం అవడం లేదు. నమ్ము, నీ కొడుకు ఎలా నిలబడతాడో నేను చూపిస్తాను. నువ్వు నిజంగా నమ్ము, ఆ కొడుకున్న రోగం ఎలా తగ్గుదో నేను చూస్తాను. నువ్వు నమ్ము, నీ పరిస్థితులు ఎలా అడ్డుకట్లు ఉన్నాయి, ఎందుకు సాల్వ్ అవ్వో నేను చూస్తాను. నువ్వు నమ్ము, నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నా నిన్ను నడిపించే దేవుణ్ణి నేను అన్నాడండి. కానీ మనం ఆయన నమ్ము. ఎవరు నమ్ముతాం? మనుషుల్ని. ఆ రోజు ఏమంటాడు తెలుసా? గుడ్డిగా నమ్మే, అది ఎలా జరగదో నేను చూస్తాం. మరి మనం ఎవరు నమ్ముతామండి? దావీదు గారు చెప్పినట్టుగా ఎవరు నమ్ముతాం? ఒకటే రాజులు నమ్ముతాం, 2 మనుషుల్ని నమ్ముతాం. అసలు మనుషుల్ని కూడా నమ్మకూడదా? మనుషుల్ని కూడా నమ్మకూడదా? ఒకటే రాజులు నమ్మొద్దంటే మనకు రీజన్స్ ఉన్నాయి. ఏ రీజన్స్ ఉన్నాయి అంటే, ఆ రాజు ఎలాంటోడో మనకు అర్థమైంది. మరి మనుషుల్ని ఎందుకు నమ్మొద్దు? మనుషుల్ని ఎందుకు నమ్మొద్దు? అయితే ఏ మనుషుల్ని నమ్మకూడదు? ఎలాంటి వారు నమ్మకూడదు? ఎలాంటి వారి మీద నమ్మకం పెట్టుకోకూడదు? ఈ విషయాలు మనకు తెలియాలా వద్దా? మనకు ఫీలింగ్ ఉంటుంది కదా. ఏ ఫీలింగ్ ఉంటుంది? ఈవిడ మా అమ్మ, ఈవిడు మా నాన్న, ఈవిడు మా అన్న, నా బెస్ట్ ఫ్రెండ్, నా ప్రాణ స్నేహితుడు. అంటే ఈ ఇన్నర్ ఫీలింగ్ ఉండదా మనకి? డెఫినెట్గా ఉంటుంది. మరి ఎవరు నమ్మాలి? అమ్మని నమ్మాలా, నాన్న నమ్మాలా, తమ్ముడిని నమ్మాలా, అన్నయ్యలు నమ్మాలా, చెల్లెలు నమ్మాలా, సహోదరులు నమ్మాలా? ఎవరు నమ్మాలి మనం? దేవుడు ఒకే టూకీగా చెప్పాడు, మనుషుల్ని నమ్మొద్దంటే అమ్మ ఉందా లేదా దాంట్లో? ఉంది. నాన్నున్నాడా లేదా దాంట్లో? ఉన్నాడు. తమ్ముడు ఉన్నాడా లేదా? ఉన్నాడు. అన్న ఉన్నాడా లేదా? అన్నా కూడా ఉన్నాడు. స్నేహితుడు ఉన్నాడా లేదా? అందరూ ఉన్నారు. అప్పుడు దేవుడు అన్నాడు, మనుషుల్ని నమ్మొద్దు అన్నాడు. చూడండి, మనుషుల్ని ఏం చేయొద్దంట? నమ్మొద్దు. మరి ఎవరు నమ్మాలి? దేవుణ్ణి నమ్మన్నాడు. మరి ఆ మనుషులు ఎలాంటి వాళ్ళని నమ్మకూడదు? అసలు మనుషుల్ని ఎందుకు నమ్మొద్దు అన్నాడు దేవుడు? ఎందుకు నమ్మొద్దు అన్నాడు దేవుడు? ఎందుకు నమ్మొద్దు అన్నాడు తెలుసా? ఒకసారి బైబిల్లోకి వెళ్ళి త్వరగా చూద్దాం. చూడండి, రాయబడుతున్న మాట చూడండి. రాయబడుతున్న మాట కీర్తన గ్రంథం 40 అధ్యాయం 4 ముందుకు ఒకసారి కీర్తన గ్రంథం 62 అధ్యాయం 8 చూడండి. కీర్తన గ్రంథం 62 అధ్యాయం 8 చూడండి, ఏమని చెప్తున్నా చూడండి. జనులారా, ఎల్లప్పుడూ ఆయన యందు నమ్మకించండి, ఆయన సన్నిధిని మీ హృదయాలను ఏం చేయండి? కుమ్మరించండి. ఎవరు నమ్మాలంట? ఎవరు నమ్మాలని చెప్తున్నాడు? ఎవరు నమ్మాలంట? జనులారా, ఎల్లప్పుడూ అంటే ఒకప్పుడు అప్పుడు కాదు, ఎల్లప్పుడు ఎవరు నమ్ము? ఆయన యందు నమ్మకించండి, ఆయన సన్నిధి మీ హృదయాలు ఏం చేయండి? కుమ్మరించండి. మన హృదయాలు ఎక్కడ కుమ్మరిస్తాం? మనం దేవుని దగ్గర కుమ్మరించాం. మనం ఎక్కడ కుమ్మరిస్తాం తెలుసా?
మనం ఎవరైతే గాఢంగా నమ్ముతామో వాళ్ళ దగ్గర ఏం చెప్తాం, మనం గుట్టంతా చెబుతాం. ఏదో రోజున వాళ్ళకి మనకి ఏమొస్తుంది, వస్తుంది. ఆ విరోధం వచ్చినప్పుడు ఏం జరిగిద్ది, నీ బతుకు నాకు తెలియదంటే నువ్వు ఇలా చెప్పలేదా, నువ్వు ఇలాగ అనలేదా, నీ గురించి ఎలా అన్నదే, నా గురించి ఎలా అన్నదే, ఇన్ని చెప్పావు, నీ బతుకు గురించి నాకు తెలీదా అంటాదా, అందా? అలాంటి దాన్ని నమ్ముతాం మనం. కానీ ఎవరి దగ్గర మన హృదయాలు కుమ్మరించాం, దేవుని దగ్గర. నమ్ముట నీ వలనైతే ఆ నమ్మిన నువ్వు నిజంగా ఎవరి దగ్గర కుమ్మరించాలి, ప్రవ్వా నా హృదయంలో వేదన, నా హృదయంలో బాధ, నాలో ఉన్న కష్టం, నాలో ఉన్న వేదన ఇదిగో ప్రభు నీ ముందుంచుతున్నాను. నా బిడ్డల బట్టి ఈ పరిస్థితి, నా కుటుంబం బట్టి ఈ పరిస్థితి, సమాజం బట్టి ఈ పరిస్థితి ప్రభు అని ఏ రోజైనా మోకరించి ప్రభు దగ్గర నువ్వు కుమ్మరించావా? కానీ కుమ్మరించాం. ఎవరి దగ్గర కుమ్మరిస్తాం? కింద లీస్ట్ చెప్పాడు చూడండి, ఎవరంట వాళ్ళు, అల్పులైన వారు. ఒకవేళ వాళ్ళని నమ్మేస్తావేమో, వాళ్ళు ఎలాంటి వారంట, ఒట్టి ఊపిరి, వాళ్ళ నమ్మకం, వాళ్ళ దగ్గర ఏమీ లేదు అన్నాడు. ఒకవేళ నువ్వు ఎవరినంట చూడండి, ఎవరినంట వాళ్ళు, అల్పులైన వారు ఒట్టి ఊపిరై ఉన్నారు, గనులైన వారు ఎలా అంట, మాయా స్వరూపులు. వాళ్ళ నమ్మకో, వాళ్ళ మీద ఆధారపడకు. నువ్వు ఇలాంటి వాళ్ళు కదని, సామాన్యులు కదని వాళ్ళు నమ్మేకు. వాళ్ళ వల్ల ఏంటంట, ఒట్టి ఊపిరి. వాళ్ళ వల్ల నీకు ఒరిగేదేమీ లేదు, నీ సమస్య తీరేదేమీ లేదు, నీ బాగోగులు నీ ఇబ్బందులు వాళ్ళు చూసే పరిస్థితి ఏమీ కాదు. అలాంటి ఒట్టి మనుషులను ఏం చేయకు, నమ్మకో. ఇంకోటి, అల్పులైన ఎవరంట, గనులైన వారు ఎలాంటి వారంట, మాయగాళ్ళు అని చెప్పాడు చూడండి. అంటే మనం ఎవరు నమ్ముతాం, సామాన్యులు పెద్దగా నమ్మవాలండి, వాళ్ళ మీద ఆధారపడం. కానీ ఎవరి మీద ఆధారపడతాం, గనులైన వారు. అంటే ఈయన గొప్పోడండి, ఈయన దగ్గరికి వెళ్తే ఏమవుతుంది, పనవుతుంది. వాళ్ళు ఎలా అంటారో తెలుసా, మాయగాళ్ళంట. నీ దగ్గర ఒకలా ఉంటారు, చెప్పండి, అవతల వాళ్ళ దగ్గర ఒకలా ఉంటారు. మీరు జాగ్రత్త, సెటిల్మెంట్కి వెళ్తారు కొంతమంది, కొన్ని కుటుంబాల విషయాల్లో సెటిల్మెంట్కి వెళ్తూ ఉంటారు. ఈ సెటిల్మెంట్కి వెళ్తూ ఉంటే మధ్యలో ఉంటారు ఎవరో, మధ్యలో ఎవరిని నెట్టుకుంటాం మనం, అలా టప్పగాళ్ళని పెట్టుకుంటాం మనం. ఎవరిని నెట్టుకుంటాం, గనులైన వాళ్ళనే. అంటే ఆడొక గొప్ప స్థానంలో ఉంటేనే కదా నెట్టుకుంటాం. ఈ గొప్ప స్థానంలో ఏం చేస్తాడు, నీకు పుల్లేస్తాడు. అమ్మ నీకెందుకు, నేనున్నాను, నీ తరపున నేను చేస్తాను. ఇప్పుడు ఈడేం చేస్తాడు, మళ్ళా అవతల సొవ్వు కూడా వేస్తాడు. అంటే ఇలాంటి మాయగాళ్ళు నమ్ముతాం, కానీ ఎవరు నమ్మ మనం. అందుకంటాడు, ఇలాంటి మాయగాళ్ళు నువ్వేం చేయొద్దు. అంటే గనుల్ని నమ్మొద్దు, నెక్స్ట్ అల్పులైన వారిని కూడా ఏం చేయొద్దు, నమ్మొద్దు. ఎందుకో తెలుసా, వారంట ఒకరోజు త్రాసుల వారందరూ తేలిపోతారు, ఒట్టి ఊపిరి కన్నా అలకనగా ఉన్నారు. వాళ్ళ గురించి నువ్వు పెద్ద డిస్కషను చేయ. వాళ్ళని ఎక్కువగా నమ్మద్దు. ఒకరోజు వాళ్ళు ఎక్కడ తోస్తాను, తూకం వేస్తాను, ఆ తూకంలో ఎవరిని ఎలా చేయాలో చేస్తాను. కానీ నువ్వెవరు నమ్మొద్దో తెలుసా, ఇలాంటి గనులైన వారిని కానీ, చెప్పండి, అలుపులైన వారి గురించి నమ్మకో. నువ్వెవరు నమ్ము తెలుసా, నీ దేవుడైన యెహోవాని నమ్ము. ఆయన మీద నమ్మకం ఉంచు, ఆయన మీద విశ్వాసం ఉంచు. ఆయన మీద నువ్వు నమ్మితే డెఫినెట్గా దేవుడు నీ కార్యాన్ని నెరవేరుస్తాడు. మనం ఎవరు నమ్ముతాం, మనుషుల్నే నమ్ముతాం, ఇలాంటి మాయగాళ్ళనే నమ్ముతాం. చూడండి, స్టేషన్ కాడికి వెళ్తా ఉంటే కొన్ని సిచ్యువేషన్ చూడండి, అటు ఉంటారు, ఇటు ఉంటారు. మనం ఎవరు నమ్ముతాం, చెప్పండి. ఈ మధ్యలో ఉన్న గనులు అనుకుంటున్నాం చూసావా, ఈ గనులే మనలో ఏం చేస్తారో తెలుసా, ముంచేస్తారు. ఒకటే, ఎవరు నమ్మకూడదు, రాజులు నమ్మకూడదు. 2, గనులైన మనుషులు నమ్మకూడదు. 3 ఎవరు తెలుసా, చిన్న అలుపుల్ని నమ్మకూడదు, అలాగని గనులను కూడా నమ్మకూడదు. అంటే ఎందుకు చెప్తుంటండి, మనుషుల్ని నమ్మొద్దు. ఒకవేళ నువ్వు గనులను నమ్ముతాయేమో నమ్మొద్దు, అలుపులను నమ్ముతాయేమో వాళ్ళని కూడా ఏం చేయొద్దు, నమ్మొద్దు. ఇంకెవరు నమ్మొద్దు అంటే బైబిల్ చెప్తున్న విషయం చూడండి. అదే 40వ అధ్యాయం కీర్తన గ్రంథం 40వ అధ్యాయం 4వ వచనంలో రాయబడుతున్న మాట చూడండి. గర్విష్ఠులైనను త్రోవ విడిచి అబద్ధము తట్టు తిరుగువారినైనా నువ్వేం చేయకు, అసలు వాళ్ళని పట్టించుకోద్దు అన్నాడు. ఎవరు నమ్మొద్దంట, గర్విష్ఠులు ఉంటారు, వాళ్ళు త్రోవ విడిచి అన్న చూడండి. గర్విష్ఠులైనను త్రోవ విడిచి అబద్ధము తట్టు తిరుగువారినైనా నువ్వేం చేయొద్దు, వాళ్ళ మీద లక్ష్య పెట్టద్దు. వాళ్ళు ఏదో ఓడబడుస్తారు, వాళ్ళు ఏదో చేస్తారు నువ్వు అనుకోవద్దు. ఇలాంటి వారిని కూడా నమ్మద్దు. మనం ఎవరు నమ్ముతాం, మూర్ఖుల్నే నమ్ముతాం, గర్విష్ఠుల్నే నమ్ముతాం, అబద్ధాలు ఆడేవాడినే నమ్ముతాం. ఆడు అబద్ధాలు ఆడుతున్నాడు అన్న తెలుసు, ఆడి మహా గర్వమని తెలుసు, మళ్ళీ ఎవరిని నమ్ముతాం, ఆడినే నమ్ముతాం, ఆడి వెంటే తిరుగుతాం, ఆడుతూనే ఉంటాం. ఆఖరికి మన కొంప ముంచేది కూడా ఆడే. అందుకే చెప్తున్నాడు, ఇలా గర్విష్ఠులు నమ్మొద్దు, త్రోవ విడిచేవారు. మరి ఎవరు నమ్ముకో, యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు అన్నాడు చూడండి.
ఎవరు ధన్యులంట? యెహోవాను నమ్ముకున్నవాడే ధన్యుడు. యెహోవాను నమ్ముకున్నవాడే ధన్యుడు. కానీ మరి మనుషులు నమ్మేవాడు ధన్యుడవడు. మరి మనుషుల మీద ఆధారపడేవాడు ధన్యుడవడు. మనుషుల మీద నిలబడేవాడు ధన్యుడవడు. ఎందుకు అవడు? మనుషుల్నే నమ్మావు. గర్విష్ఠులనే నమ్మావు, అహంకారులే నమ్మావు. ఆ గర్విష్ఠులు ఎవరు అనుకుంటున్నావు? ఆ అహంకారులు ఎవరు అనుకుంటున్నావు? ఎవరో కాదు ప్రియమైన వారు, ఒక లిస్ట్ ప్రభువే చెప్పాడు. ఎవరిని నమ్మొద్దు, ఎవరిని నమ్మకూడదు, ఎవరిని నమ్మాలో ఎవరు నమ్మకూడదు, ప్రతి లీస్ట్ దేవుడే వివరించాడు ప్రియమైన వాళ్ళ. చెప్పాలంటే నిజంగా దేవుడు కడుపులో పేగులు కదిలిపోయే మనుషులు చూపించాడు. నిజంగా వీళ్ళే కదా మన సొంతం అనుకున్న, వీళ్ళే కదా మన ఆధారం అనుకున్న వాళ్ళే దేవుడు చూపించాడు. నమ్మొద్దు 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 అని 10కి 10 సార్లు దేవుడు మాట్లాడుతున్నాడంటే ఆ వ్యక్తిని మనం ఏం చేయకూడదు? నమ్మకూడదు ప్రేమ. ఇక్కడ 2 విషయాలు చెప్తున్నాడు. గరిష్ఠులైన వారిని గర్విష్ఠులైన త్రోవ విడిచిన వారినైనా, అబద్ధం తిట్టుకు వారిని నువ్వేం చేయొద్దు? ఇలాంటి వారిని లక్ష్య పెట్టి వాళ్ళు నమ్మొద్దు. కానీ నువ్వు దేవుని నమ్మితే ధన్యుడు ధన్యుడు. ఎలా ధన్యుడో తర్వాత మాట్లాడద్దాం, కానీ ముందు వీళ్ళ క్యారెక్టర్ ఏంటో, వీళ్ళని ఎవరిని నమ్మొద్దు అన్నాడు మనం విందామండి. దేవుడు ఎందుకు నమ్మొద్దు అన్నాడు, వీళ్ళ ఎవరో, వీళ్ళ క్యాటబిలిటీ ఏంటో, వీళ్ళ విధానం ఏంటో, వీళ్ళెవరో ఎలాంటి మనుషులని బైబిల్ చెప్పిందో తెలుసా? ఎలాంటి మనుషులో తెలుసా? వీళ్ళు ఎక్కడ వారో తెలుసా? ఎక్కడో బయట పరాయి దేశం నుంచి వచ్చిన వాళ్ళు కాదు, ఎక్కడో పొరుగురు నుంచి వచ్చిన వాళ్ళు కాదు, ఎక్కడో దూరం ఆ పక్కింటి వాళ్ళ నుంచి ఈ పక్క నుంచి వచ్చిన వాళ్ళు కాదు. వీళ్ళు మనం ఎవరైతే అనుకుంటున్నామో ప్రియమైన వాళ్ళే నమ్మొద్దు అన్నాడు. చూడండి మాట చూడండి, మీకా గ్రంథం 7వ అధ్యాయం 5వ వచనం. మీకా గ్రంథం రాయబడుతున్న మాట చూడండి. మీకా గ్రంథం 5వ అధ్యాయం 7వ వచనం. స్నేహితులు యందు, ఎవరి యందంటమ్మా? స్నేహితులు యందు ఏం చేయొద్దు? నమ్మిక ఉంచవద్దు. ముఖ్య స్నేహితుని యందు ఏం చేద్దంట? నమ్ముకొనవద్దు. స్నేహితుని ఏం చేద్దంట? మనం ఎవరు నమ్ముతాం? స్నేహితున్నే నమ్ముతాం. ఈ స్నేహితుని ఎందుకు నమ్ముతాం? మనతోనే ఉంటాడు, మనతోనే తిరుగుతాడు, అవసరమైతే మన ఇంట్లోనే తింటాడు. ఇలా తింటాడు కాబట్టి మనం ఏం చేస్తాం? బాగా నమ్ముతామండి. నమ్మేసి అన్నీ కూడా వాడి దగ్గరే పెడతాం, వాడికే ఇస్తాం, అవసరమైతే ఆడే చేస్తాడు. ఆడిని కూడా ఏం చేయొద్దు? నమ్మొద్దు. నెక్స్ట్, ముఖ్య అంటే ఎవరైనా ప్రాణ స్నేహితుడు. ఎవరైనా ముఖ్య స్నేహితుడైనను నమ్ముకొనవద్దు అన్నాడు. చూడండి, ఎవరు నమ్మొద్దంట? ముఖ్య స్నేహితుడిని నమ్ముకొనవద్దు. నీ కౌగిటిలో పడుకున్న దాని యందు నీ పెదవుల ద్వారమును కాపు పెట్టుము. నెక్స్ట్ ఎన్ని చెప్తున్నాడండి? ఒకటే. ఒకవేళ స్నేహితులను నమ్మేస్తావేమో, అలాంటి స్నేహితులు కూడా ఏం చేయొద్దు? నమ్మొద్దు. ఒకవేళ వీడి వాడికంటే బెస్ట్ అంటారు కదా, మనలో కూడా ఏముంది? ఆ నార్మల్ ఫ్రెండ్స్, మరి బెస్ట్ ఫ్రెండ్ వేరు, బెస్ట్ ఫ్రెండ్ వేరు. ఫ్రెండ్ అంటే అందరితో ఉండేవాడు, బెస్ట్ ఫ్రెండ్ అంటే పర్సనల్ మాట. అర్థమైందా? పెద్ద పెద్దోళ్ళకి పిఎల్ కింద ఉంటారు చూసారా, అలాగా బెస్ట్ ఫ్రెండ్ అంటే ఏంటి? మళ్ళీ కుంపు ముంచేవాడు వీడే అన్నమాట. ఇంకా ఫ్రెండ్ అన్న ముంచడేమో కానీ ఎవడు ముంచుతాడు? ఈ బెస్ట్ ఫ్రెండే బాగా ముంచుతాడు. మామూలుడు ముంచడు. పెద్ద మనం బాగా ప్రాణం అనుకుంటున్నాం చూసావా, మనం బాగా ముక్కిడి అనుకుంటున్నాం చూసావా, ప్రతి కార్యక్రమంలో తీసుకొచ్చి ముందెడుతున్నాం చూసావా, ఈడే మన కొంపని ఏం చేస్తాడు? గొల్ల చేస్తాడు. ఈడే మన కొంపని ఏం చేస్తాడు? పాడు చేస్తాడు. ఇలాంటి వాళ్ళు ఏం చేద్దన్నాడు? నమ్మొద్దన్నాడు. నువ్వు చెప్పండి, దేవుని నమ్మేవా? ఇలాంటి వాళ్ళు నమ్మేవా? మీరు గమనించండి, వీళ్ళ ఫ్రెండ్స్ ఏదో నీ ముఖ్య స్నేహితుని అనుకుంటున్నావు చూసావా, నీ ముఖ్య స్నేహితుని ఒక పక్క, దేవుడిని ఒక పక్కన పెడితే నువ్వు టాలీ చేసుకో. నేను ఎవరిని ఎక్కువ నమ్మే విషయాలు చెప్పాను? ఫ్రెండ్ నమ్మే ఎక్కువ విషయాలు చెప్పాను. మళ్ళీ ఫ్రెండ్స్కి ఫిలాసఫీలు ఎక్కువ చెప్పారు. అమ్మైనా నాన్నైనా ఎవరైనా సరే దూరంగా ఉంటున్నా, ఫ్రెండే ప్రాణంలో కంటే ప్రాణం పోయే టైంలో ఎవడొస్తాడంట? ఫ్రెండే వస్తాడంట. ఒక దాన్ని తీసుకెళ్లే టైంలో కూడా ఎవడొస్తాడంట? ఫ్రెండే వస్తాడు. మరి కొంప ముంచే కార్యక్రమాలకు ఎదవలే ఉంటారు. ఎవరుంటారు మరి? మన జీవితాలను పాడు చేసేవాళ్ళు, మన కొంపలు ముంచేవాళ్ళు ఎవరుంటారు? ఫ్రెండ్సే ఉంటారు. ఇలాంటి ఫ్రెండ్స్ని మనం ఏం చేస్తాం? నమ్ముతాం. చాలామంది చూడండి, చెల్లెలు చదువుకుంటా కాలేజీకి వెళ్తారు. ఇంపార్టెంట్ విషయాలని ఎవరు చెప్తారు తెలుసా? అమ్మ నాన్నకి చెప్పరు. ఎవరు చెప్తారు?
ఏదో లేదో ఓడబడిసే వాళ్ళలాగా అంటే ఏ లేదో మరి నెల నెలకి కాలేజ్ ఫీజు కట్టి వీళ్ళు మెయింటెనెన్స్కి డబ్బులు వేసేది ఈ పనికిమాల ఫ్రెండ్సే కదా, ఈ పనికిమాల ఫ్రెండ్స్కే అన్ని చెప్తారు ఇంట్లో విషయాలన్నీ. ఎవరు నమ్మరు? మన బాగోపది చూసే తల్లిని నమ్మరు. మన కంటికి రెప్పలా కాపాడుకునే మన తల్లిదండ్రులు నమ్మరు. ఎగ్జాంపుల్ చెప్తున్నాను, నమ్మరు. మరి ఎవరు నమ్ముతారు? స్నేహితులనే ఎక్కువ నమ్ముతారు. అలా నమ్మి ఏం చేశారు? మోసపోలేదా? మళ్ళీ ఇంపార్టెంట్ విషయాలు, అమ్మ వాళ్ళెవరు ఇలా అంటున్నారమ్మంటే, వాళ్ళు అలా అంటున్నారంటే మళ్ళీ ఈ విషయాలు ఎవరు చెప్తారు? మళ్ళీ ఫ్రెండ్కే చెప్తారు. ఆ ఫ్రెండ్ ఏం చేద్ది? కొంప ముంచేది కూడా ఆ ఫ్రెండే. ఎగ్జాంపుల్ మీరు చూడండి, కొన్ని కొన్ని సిచ్యువేషన్ జరుగుతాయి. ఓపెన్గా చెప్పాలంటే, కాలేజీలోకి వెళ్తున్నప్పుడు సపోజ్ పనికిమాలిన ఏదో మనం చూస్తున్నారు అనుకోండి, ఎవరు చెప్పాలి? అమ్మకొచ్చి లేకపోతే నాన్నకొచ్చి, నాన్న ఇలా అంటున్నాడు నాన్న అని చెప్పాలి. కానీ ఎవరు చెప్తారు? ఫ్రెండ్స్ చెప్తాడు. ఇప్పుడు ఈ ఫ్రెండ్స్ ఏం చేస్తాడు తెలుసా? ఆడు ఈ ఫ్రెండ్ని టచ్ చేస్తాడు. ఆడు ఈ ఫ్రెండ్ని టచ్ చేస్తే ఏం చేస్తాడు? పోన్లే నువ్వంటే బాగా ఇష్టమంట, నువ్వు లేకపోతే ఉండలేడంట. నువ్వు నమ్మిన ఫ్రెండే నిన్నేం చేస్తున్నావు తెలుసా? నా బెస్ట్ అనుకున్నదే నీ కంపెయిన్ చేసిందో తెలుసా? నువ్వు నమ్మిన నీ ఫ్రెండ్ ఏం చేసిందో తెలుసా? నీవు నిజంగా నీ మేలు కోరే ఫ్రెండ్ అయితే ఏం చేయాలి? దవడ పగిలిపోద్దరే ఎదవా అని అనాలి. ఎందుకు? నీ మేలు కోరేదైతే, నీ బాగు కోరేదైతే, నీ స్నేహం నిజమైన స్నేహం అయితే, నువ్వు నిజంగా నిన్ను ప్రేమించేదైతే, నువ్వు బాగుండాలనుకునేదైతే ఏం చేయాలి? మరి ఏం చేస్తుంది నీ ఫ్రెండ్? సపోర్ట్ చేస్తుంది. ఏ సపోర్టు? డైరీ మిల్క్ తెచ్చింది నీకు. ఎవడో ఎదవిస్తే ఆ మిల్క్ తెచ్చి నీకు ఇచ్చింది. ఆ మిల్క్ చూసి నువ్వేమైపోయావు? ఇలాంటి స్నేహాలు మనం నమ్మడానికి దేవుడు వద్దు అన్నాడంటే వద్దమ్మా, మనకు అలాంటి స్నేహాలు వద్దు. నెక్స్ట్ చెప్తున్నట్టు చూడండి ఏమంటున్నాడు? నీ లోగిట్లో, నీ కౌగిట్లో ఉన్న దాని యందు నీ పెదవులు ఏం చేయి? కాపెట్టు అని చెప్పాడండి. ఎవరి దగ్గరంట? నీ కౌగిటిలో ఉన్నదాన్ని, నీ కౌగిట్లో ఉన్నదాన్ని ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఒకవేళ భార్య అవ్వచ్చు, లేదా సంశయంలాగా దెలీలా లాంటిది కూడా కావచ్చు. ఏం జరిగింది? మీకు ఆల్రెడీ తమ్ముడు గత వారంలో చెప్పాడు కాబట్టి నేను ఆ రిఫరెన్స్ కూడా తీయను. ఎగ్జాంపుల్ మీరు రాసుకోవాలంటే 16వ అధ్యాయం నుండి 5 నుండి 20 వరకు అదే స్టోరీ ఉంటుంది, మీరు చదువుకోండి. ఏం జరిగింది? దేవుడు మంచి ప్రశంసిస్తే, దేవుడు మంచి ఆత్మీయత బ్రతుకును సంసోనికి ఇస్తే, ఆ సంసోనికి ఒక బలాన్ని ఇచ్చాడు దేవుడు. ఎవరిచ్చారు? ఆయన తలలోనో, ఆయన గెడ్డంలోనో, ఆయన శక్తిలోనో ఏమి బలంలో లేదు, కానీ ఆ శక్తిని ఇచ్చింది ఎవరు? దేవుడే ఇచ్చాడు. అలాంటి శక్తిని ఏమన్నాడు తెలుసా? నాన్న ఇది రహస్యం, ఇది ఎవరికి ఏం చేయకూడదు, నీకు నాకు ఒక ఒడంబడికి మాత్రమే, దీన్ని ఎవరికి తెలియజేయకూడదు. నీ పెదాలు ఏముండాలి? కాపులో ఉండాలని చెప్పి నిజంగా దేవుడు ఒక మంచి స్థితిని సంసోనికి ఇస్తే, ఆ సంసోన్ ఏం చేశాడు? కౌగిటిలో ఉన్న దానికి చెప్పకూడని విషయాలు చెప్పాడు. తన జీవితం ఏమైంది? సంసోను ఎవరిని నమ్మలేదు? దేవుని మాట మీద నమ్మకం ఉంచలేదు. ప్రేమైన దేవుడిచ్చిన శక్తిని, దేవుడిచ్చిన బలాన్ని, దేవుడిచ్చిన మహాబలవంతమైన శూరత్వాన్ని, అలాంటి శూరత్వాన్ని ఏం చేశాడో తెలుసా? ఒక పనికి మాలిన దాన్ని నమ్మి ఆ నమ్మకానికి వెళ్ళిపోయి లొంగిపోయి తన బలానంతా ఎక్కడుందో ఏం చేశాడు? చెప్పేశాడు. ఎవరు పాడైపోయారు? సంసోను పాడైపోయాడు. ఎందుకు పాడైపోయాడు? నమ్మాల్సిన దేవుని మీద పరిపూర్ణత నమ్మకం ఏమైపోయింది? కోల్పోయింది. అంటే దేవుని కంటే ఎవరు ఎక్కువైపోయారు? దెలీలా ఎక్కువైపోయింది. దేవుని శక్తి కంటే ఎవరి శక్తి ప్రభావితం చేసింది? దెలీలా లాంటి ఒక పనికి మాలిన నమ్మేశాడు. ప్రేమ అలా నమ్మేసి నా బలం ఏంటనుకున్నావు, ఇదే 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 అని చెప్పాడు. ఏమైపోయాడో తెలుసా? తన బలత్వాన్ని కుప్ప కూలిపోయింది. ఇప్పుడు ఎందుకు కూలిపోయింది తెలుసా? ఒక స్త్రీని నమ్మడం వల్ల. దాని దగ్గరే పెదవుల కాపు పెట్టకుండా అన్నీ చెప్పడం వల్ల. అందుకే దేవుడు అంటాడు, నీ కౌగిటిలో ఉన్న దానికి నీ పెదాలు ఏం చేయాలి? కొంచెం కంట్రోల్ పెట్టు. మనం ఏమిటో తెలుసండి, పెద్ద నీతిమంతుల్లాగా వచ్చిన దానికి సపోజ్ ప్రారంభంలో పెళ్ళైనప్పుడు చెప్తున్నాను, పెళ్ళైన ఆ మొదటి రోజు 2 రోజు ఉంటారు చూసారా, ఆ రోజులు ఏమిటో తెలుసా? నేను అలా తిరిగానే, నేను తిరిగి మొత్తం అన్నీ ఏం చేస్తాడు? చేసిన గొప్ప పనుల్లాగా అవన్నీ చెత్తంతా పక్కన పెట్టేసి శుభ్రంగా దేవుల్లో ఉంటూ మనం ఎలా ఉందాం, మనం ఎలా బతుకుదామని చెప్పడం. ఏం చెప్తాడు? ఆ చెత్త అంతా చెప్తాడు. ఏదో ఒక రోజున అవతల వ్యక్తి ఎదురవుతుంది. ఆ ఎదురవుతప్పుడు ఏమవుతుంది? ఇంట్లో పెద్ద కుంపట అవుతుంది. మనం ఏం చేస్తాం? ముందు
పెద్ద నీతిమంతుల్లాగా మనం ఏమి చేయనోళ్ళు ఇంకా చేయనోళ్ళలాగానే మనం ఏం చెప్తా మొత్తం అన్నీ చెప్తామండి. అటు చెప్తారు ఇటు చెప్తారు. ఇప్పుడు ఈడు వెళ్తాడు అత్తవారింటికి వెళ్తే ఆ రోడ్ నుంచి వచ్చిన నువ్వు ఆ రోడ్ నుంచి ఎందుకు వచ్చావు, ఎందుకు అడిగాడు? మనం చేసే కొన్ని ఉన్నాయి అనుకో, నేను ఎలా అంటలేదు, కొన్ని తప్పులు ఉన్నప్పుడు ప్రభు దగ్గర ఒప్పుకొని అలా కాదు యథార్థంగా నీతిగా నా భర్తే నాకు సర్వస్వం, నా భార్య నాకు సర్వస్వం అని ఏదైతే వివాహం జరిగిందో ఆ వివాహం జరిగించి ఎలా ఉండాలి ఉండాలి. అంతేగాని ఆ చెత్త అంతా అలా చాలా కుటుంబాలు పోయినాయండి. ఎందుకని ఇక్కడ చెప్పేవాళ్ళు ఏదో పెద్ద నీతిమంతులాగా చెప్పేసి ఏమైంది ఇప్పుడు కొంపలో పెద్ద కుంపటగా మారిపోయింది. ఇక మనశ్శాంతి ఉంటుందా జీవితాలకి చెప్పండి? అందుకే దేవుడు ఏమంటాడు తెలుసా, నువ్వు ఎట్టి పరిస్థితుల్లో నీ పేదాలకి కాపు పెట్టు. సంసోను జీవితం ఏమైపోయింది, పతనం అయిపోయింది. ప్రియమైన వారు, ఎందుకు పతనం అయిపోయింది? ఒక స్త్రీని నమ్మి తన జీవితాన్ని పాడు చేసుకున్నాడు. ఎవరు నమ్మలేకపోయాడు? దేవుని దేవునికి ఇచ్చిన మాట మీద నిలబడలేకపోయాడు. దేవుడిచ్చిన శక్తిని కోల్పోయాడు. ప్రేమ ఎందుకు కోల్పోయాడో తెలుసా? ఒక పనికి మాలిన దెలీలాన్ని నమ్మేశాడు. ప్రేమ ఏంటికి నమ్మాడు చెప్పనా? అందరికంటే బెస్ట్ ఎవరు ఇప్పుడు? దెలీలాయే. అవునా కదా? అందరికంటే బెస్ట్ ఎవరు? దెలీలాయే. అంటే దెలీలా చెప్తే బయటికి వెళ్తాను అనుకున్నాడా, అనుకోలేదా? దెలీలా చెప్తే ఇంకా నన్ను ఎంతగానో ఏం చేస్తుంది, ప్రేమిస్తుంది. నా బెస్ట్. ఈ లోకంలో ఎవరైనా ఉన్నారో నేను నమ్మగలిగిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే, ఒకవేళ సొంతం డైలాగ్ వేస్తే ఇగో దెలీలాయే ఉందన్నట్టుగా ఫీల్ అయిపోయి ఏం చేశాడు, చెప్పేశాడు. చెప్పేస్తే ఏమైంది ఇప్పుడు? 2 కళ్ళు పీకించుకున్నాడు. ఒక బలవంతుడైన సంసోన్ ఏమైపోయాడు? ఒక బలహీనుడిగా మారిపోయాడు. ఎందుకు తెలుసా? నీ లోగిట్లో ఉన్నదానికి, నీ కౌగిట్లో ఉన్నదానికి నీ పెదవులు ఏం చేయాలి కాబట్టి. నెక్స్ట్, కుమారుడు తండ్రిని ఏం చేస్తున్నాడంట? నిర్లక్ష్య పెట్టుచున్నాడు. కుమార్తె తల్లికిని ఏంటంట? కుమార్తె తల్లి మీదకిని కోడలు అత్త మీదకిని లేచెదరు, ఎవరి ఇంటి వారు వారికే విరోధులు అన్నాడు. చూడండి, అంటే ఇప్పుడు ఇంట్లో కూడా ఏం లేదు, ఎవరిని నమ్మే పొజిషన్స్ ఉన్నాయా? లేవు. ఎందుకు వ్యతిరేకమైంది? నమ్మకాలు లేవు. ఈమె చెబితే మనకు సపోర్ట్ అవుతుందంటే నమ్మకాలు లేవు. తండ్రికి చెప్తే మనకు సపోర్ట్ అవుతుందంటే నమ్మకాలు లేవు. అన్నకి చెప్దామంటే అన్న సపోర్ట్ చేస్తుంటే నమ్మకాలు లేవు. అంటే ఎలాంటి ఒక ఇంటి వారు ఒకరికి ఏమైపోయారంట? విరోధులు అయిపోయారు. ఎందుకు అయిపోయారు? నమ్మకాలు నమ్మే జీవితాలు ఏ మనుషులో లేవు కాబట్టే దేవుడే మాట్లాడాడు తెలుసా, మనుషుల్ని నమ్మొద్దు అన్నారు. చూడండి, నమ్మొద్దు. ఎవరిని నమ్మొద్దు? మన ప్రాణ స్నేహితులు కాదు, మన కుటుంబీకులో ఉన్న వారు కూడా మనకి ఏం చేస్తారు? దుఃఖాన్ని తెచ్చి పెడతారు. ప్రియమైన వారు, మనకు బాధను తెచ్చి పెడతారు, మన కష్టాన్ని తెచ్చి పెడతారు. మనల్ని నమ్మిన వాళ్ళే మన గొంతు కోసే రీతిలోకి మారిపోతారంటే అవును, మన గొంతు కోసే రీతిలోకి మారిపోతారు. సుమారుగా ఇప్పుడు జరిగిన ఈ సంవత్సరం సర్వేలో 700 సుమారుగా 870 మంది భార్యలు భర్తలను చంపేశారు. ఒక్క సంవత్సరంలో ఎంతమంది అంట? 870 మందిని. చూడండి, ఒక భార్యలు. ఎందుకని? ఎవడి మీదో నమ్మకం ఉంటే ఏమవుతుంది అంటే, ఈరోజు ఎవరిని నమ్మడానికి వీల్లేదు? భార్య భర్తను నమ్మడానికి వీల్లేదు, భర్త భార్యని నమ్మడానికి వీలేని పొజిషన్లో ఎందుకుందో తెలుసా? దేవుడు లేడు, దేవుని మీద నమ్మకాలు లేవు, దేవుని మీద పరిపూర్ణమైన విశ్వాసాలు లేవు. దేవుని మీద నిజమైన నమ్మకాలు మనకు కలుగుంటే, నిజమైన జీవితాలు దేవుని దగ్గర ఉంటే మన కుటుంబం ఒకలా ఉంటుంది. ఎలా ఉంటుందో తెలుసా? నేనును నా ఇంటి వారును యెహోవాని సేవిద్దాం. ఒక నమ్మకాలు ఉంటాయి, ఒక నమ్మకాలు కలిగిన జీవితాలు ఉంటాయి. భర్త ఎక్కడికి వెళ్ళినా, భార్య ఎక్కడికి వెళ్ళినా, కుటుంబం ఎక్కడికి వెళ్ళినా ఒక నమ్మకాలు ఉంటాయి. ఎందుకు నమ్మకాలు ఉండవో తెలుసా? మనం దేవుల్లో లేకపోతే ఎవరిని నమ్మడానికి వీలేదు. వాడి సత్యంలో లేకపోతే, వాడి నిజాయితీలో లేకపోతే ఎవరిని నమ్మడానికి వీలేదు. అందుకే దేవుడు ఒకే ఒక్క మాటలో చెప్పాడంటే తెలుసా, నువ్వు మనుషుల్ని నమ్మొద్దు. నువ్వు మనుషుల్ని ఏం చేయొద్దు, నమ్మొద్దు. నువ్వెవరు నమ్మాలి? ప్రభువైన యెహోవాను మాత్రమే నమ్మాలి. అది ఫ్యామిలీ అయినా, కుటుంబం అయినా, ఎవరైనా వ్యక్తులను నమ్మడానికి వీలేదు. ప్రియమైన వారు, మరి వ్యక్తులు ఏం చేస్తారు తెలుసా? మనల్ని పాడు చేస్తారు.
వ్యక్తులు మనల్ని ఏం చేస్తారో తెలుసా? నాశనం చేస్తారు. వ్యక్తులు మనల్ని ఏం చేస్తారో తెలుసా? కృంగతీస్తారు. వ్యక్తులు మనల్ని ఏం చేస్తారో తెలుసా? నాశనం చేస్తారు. అది ఎవరైనా సరే. మన రహస్యాలు ఎవరు చెప్తారండి? బయట వాళ్ళు ఎవరో చెప్పరు. ఎవరు చెప్తారు? మన ఇంట్లోనే చెప్తారు. మనం తోడుకోళ్ళు అనుకుంటాం. ఆ తోడుకోళ్ళు ఏం వేసింది? పెద్ద తోడెట్టింది పక్కన. ఏంటి, మనం నమ్ముతాం, మన అన్న అనుకుంటాం. కానీ చూడండి, అన్న ఏం చేస్తాడో తెలుసా? ఒకవేళ ఇద్దరికి ఒకే ఫ్లాట్ ఉందనుకోండి, ఆ సగం నా సగం నాకు ఇచ్చారంటాడు. మళ్ళీ ఎవడు కూడా అమ్మడు, తమ్ముడికి అన్నకి అమ్మడు. ఎవడికి అమ్ముతాడు? ఎవడో బయటడికి అమ్ముతాడు. చూడండి, ఇలాంటివి ఉన్నాయి. అంటే ఈరోజు అన్నాదమ్ముల దగ్గర కూడా ఏమి లేదు, నమ్మే పొజిషన్స్ లేవు. పోనీ మన తల్లిదండ్రులు నమ్మడానికి ఏమైనా ఆస్కారం ఉందంటే లేదు. ఈ రోజు తల్లిదండ్రులు నమ్మే పొజిషన్ కూడా లేదు. ఎందుకో తెలుసా? రెండు కళ్ళుని రెండులా చూడండి. ఎలా చూస్తారు? ఎలా చూస్తారో తెలుసా? వేరు వేరుగా. మరి నమ్మాల వెళ్ళి. అందుకే దేవుడు ఏమన్నాడు తెలుసా? తండ్రి అయినా ఆయనే, తల్లి అయినా ఆయనే. మనకు బాధ వచ్చిన ఆయనే, కష్టం వచ్చిన ఆయనే, వ్యాధులు వచ్చిన ఆయనే. కానీ ఎవరు మనకు సేద తెచ్చే పరిస్థితుల్లో లేరు తెలుసా? నేను అందరిని అనట్లేదండి, కొందరు ఉంటారు అలాంటి వాళ్ళు. కొందరు ఉంటారు అలాంటి వాళ్ళు. ఒకే కడుపును పుట్టినా, ఒకే ఒకే కంచంలో తిన్నప్పుడు ఒకప్పుడు, కానీ ఈ రోజు ఎదిగేటప్పటికి ఏంటో తెలుసా? స్వార్థాలు కనపడుతున్నాయి ప్రేమ. అంటే ఈరోజు ఎవరిని నమ్మడానికి లేదు. తల్లిదండ్రులు నమ్మడానికి కూడా. చూడండి, మీరు గమనించండి, కొన్ని 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 తల్లిదండ్రుల కుటుంబాలు చూడండి, ఒకళ్ళేమో పెద్దోడు వైపు వెళ్ళిపోతారు, ఒకడేమో చిన్నోడు వైపు వెళ్ళిపోతారు. ఇదేంటి? ఆడెవడో, ఆడేమో ఇంకొకడు పుట్టాడా? వాడేమో పరాయోడా? వాడు వేరేవాడా? కాదే. నీ కడుపు నుంచి వచ్చిన వాళ్ళే కదా వాళ్ళందరూ. మరి నీ కడుపు నుంచి వచ్చిన వాళ్ళే నువ్వు ఒక్కలా చూడకపోతే చెప్పండి, ఇంకెవరు చూస్తారు? ఎవరు చూస్తారు? ఎవరు ప్రేమిస్తారు? ఎవరు ఆదరిస్తారు? అంటే ఒక కడుపులో నుంచి వచ్చిన తల్లికే తండ్రులకే ఎలా ఉంటే ప్రేమైన వాళ్ళరా, ఇంకా మనుషుల్ని నమ్మాలా వద్దా చెప్పండి? ఎవరు ఎదురైపోయారు తెలుసా? కొడుక్కి తల్లికి, తల్లికి పిల్లకి జాడ లేని పరిస్థితులు ఎందుకు వచ్చినాయి తెలుసా? ఎందుకు అయిపోయారు తెలుసా? దేవుని మీద నమ్మకాలు లేని జీవితాలు అలాగే ఉంటాయి. మనం నమ్మితే సరిపోదు, మన వెనకాల ఉన్న వాళ్ళు కూడా ఏమవ్వాలి? నమ్మాలి. అందుకే దేవుడు ఏమంటారు తెలుసా? ఎవరిని నమ్ముతున్నాను, ఎవరి మీద ఆధారపడద్దు, ఎవరి మీద ఆశ పెట్టుకోవద్దు. ఎందుకో తెలుసా? నువ్వు ఒకవేళ నమ్మగలిగితే ఎవరు నమ్ము తెలుసా? నమ్ము. ఎగ్జాంపుల్ చెప్పండి మీకు. ఎగ్జాంపుల్ మీరు గమనించండి. యేసుక్రీస్తు వారిని చంపేస్తున్నప్పుడు మరియమ్మ గారు పరిగెట్టుకుంటూ యేసుక్రీస్తు వారి దగ్గరికి వెళ్తారు. వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ నిజంగా సొంత అన్నలు ఎవరు నమ్మలేదు? నమ్మారా? నమ్మారా సొంత అన్నలు? ఏమన్నారు? పిచ్చోడు అన్నారండి. సొంత అన్నలు పిచ్చోడు అన్నారు. ఎవరిని? ఎందరో ఆయన నమ్మారు, ఎందరో ఆయన ఆశ్రయించారు, ఎందరో ఆయన వెంట తిరిగారు, కానీ ఎవరు తిరగలేకపోయారు? సొంత అన్నలు తిరగలేకపోయారు. ఆయన చనిపోయిన తర్వాత ఎప్పుడో జ్ఞానోదయం అయింది. ఆయన ఉన్నప్పుడు ఏమవ్వలేదు? నేను అడుగుతున్నాను, ఆయన ఉన్నప్పుడు నమ్ముంటే ఎలా ఉండేది? ఆ నా తమ్ముడు అని ఆ రోజు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అలా మాట్లాడేవాడు. ఎప్పుడు గుర్తొస్తారండి మనం పోయిన తర్వాత? నా కొడుకో నా అమ్మ అంటే ఉపయోగం ఉంది చెప్పండి? అప్పుడు యూజ్ ఉందా చెప్పండి ఒకసారి? అప్పుడు మనకు ప్రేమ ఉంటే ఉపయోగం ఉందా చెప్పండి? ఉందా? ఉన్నప్పుడేమో ముద్దట్లేనప్పుడు, ఉన్నప్పుడేమో చూడలేనప్పుడు, ఉన్నప్పుడేమో కనీసం మనకు ఆదరించలేనప్పుడు, మనం పోయిన తర్వాత మనకు గోళ్ళను కట్టితే ఉపయోగం ఉందా? పెద్ద పెద్ద స్లాబులు వేసి కట్టయితే ఉపయోగం ఉందా? లేదు కదా. ఎందుకో తెలుసా? ఎందుకు లేదు? ఉన్నప్పుడు ఒకలా చూసాం, లేనప్పుడు చూసిన ఉపయోగం ఏమీ లేదు. అందుకే దేవుడు ఏమన్నాడు తెలుసా? మనుషుల్ని ఎట్టి పరిస్థితుల్లో అది నీ ఇంటి వారైనా నమ్మజేద్దు, నమ్మద్దు. ఎందుకో తెలుసా? ఒకరికి ఒకరు ఏమైపోయారు తెలుసా? వ్యతిరేకులైపోయారు. అంతెందుకు, అతల్య ఉంది. ఏం చేస్తుంది అతల్య? దౌర్భాగ్యురాలు. ఫ్యామిలీని ఏం చేసింది? పాడు చేసేసింది. మొత్తం మొత్తం పాడు చేసేసింది. కుటుంబాన్ని నాశనం చేసేసింది. ఎవరు ఆమె? ఇంటికి ఒక యజమానురాలు. అలాంటి యజమానురాలు ఎలా ఉండాలి? ఇంక యవాషును కూడా ఏం చేయాలనుకుందో తెలుసా? చంపేయడానికి పరుగులు పెట్టింది. మరి ఏమనాలి దాన్ని? ఏమనాలి చెప్పండి? చూడండి, అలాంటి సమాజం ఉంది, అలాంటి పరిస్థితులు సమాజంలో ఉన్నాయి, అలాంటి పరిస్థితులు సమాజంలో ఉన్నాయి ప్రేమ. అందుకే దేవుడు ఉండదు, మనుషుల్ని నమ్మొద్దు, మనుషుల మీద ఏమవద్దు, ఆధారపడద్దు. ఒక మాట చెప్పండి, మరి ఎవరు నమ్మాలి? యెహోవాను నమ్మేవాడు ఏమవుతాడంట? ధన్యుడు. ఎందుకు ధన్యుడు?
యెహోవాను నమ్మేవాడు ఎందుకు ధన్యుడు, ఎందుకు ధన్యుడు? చూడండి మాట చూపించి ముగించుకుందాం. యెహోవాను నమ్మేవాడు ఎందుకు ధన్యుడు చెప్తున్నా మాట చూడండి. ఇర్మీయా గ్రంథం 9వ అధ్యాయం 4వ వచనం చూడండి. ఆయన చెప్తున్న వివరణ ఎంత చక్కటి వివరణ ఇచ్చాడు. ఇర్మీయా గ్రంథం ఇర్మీయా గ్రంథం ఇర్మీయా గ్రంథం 9వ అధ్యాయం 4వ వచనం చదవండి. మీలో ప్రతి వాడును తన పొరుగు వానిని విషయమై, ఎవరి విషయంలో జాగ్రత్తగా ఉండాలంటమ్మా? తన పొరుగు వాని విషయం అందు ఏమో ఉండాలంట, జాగ్రత్తగా ఉండవలను. ఏ సహోదరునైనను ఏం చేద్దంట, నమ్మకుడి. నిజముగా ప్రతి సహోదరుడు ఎలాగంట, తంత్రగొట్టియు అన్నాడు. చూడండి ఎలాంటి వాడంట, ప్రతి సహోదరు ఎలాంటి వాడంట, తంత్రగొట్టియు తన సహోదరుని కొంపముంచును అన్నాడు. చూడను, ప్రతి పొరుగువాడును కొండెములు చెప్పుటకై తిరుగులాడుచుండును. సత్యము పలక ప్రతి వాడు తన పొరుగువాడిని నిందించుచు అబద్ధములాడుట తమ నాలుకను అభ్యాసం చేసుకొనుచు నివాస స్థలమును కాపాడి మన మధ్యన ఉన్నది. వారు కపటులై నన్ను తెలుసుకొనొల్లకున్నారు. ఇదే యెహోవా వాకు అన్నాడు. చూడండి, అంటే మనుషులు సహోదరుల ప్రతి సహోదరుడు నీ పొరుగు వాడిని ఏం చేయొద్దంట, నమ్మొద్దు. వాళ్ళు నమ్మితే ఏం చేస్తారు, కొండెములు చెప్తారు. కొండెములు అంటే లేని మాటను ఉన్నట్టుగా, ఉన్న మాటను లేనట్టుగా రకరకాలుగా మలిచి నీ కుటుంబాన్ని ఏం చేస్తారంట, నీ కొంపను ఏం చేస్తారు, ముంచేస్తారు. మనం ఎవరు నమ్ముతాం? పొరుగోరిని నమ్ముతాం. పొరుగోరు నమ్మే తాళం ఇచ్చి వెళ్తాం. ఆ పొరుగోడే మళ్ళీ ఏం చేస్తాడు, కొంప ముంచుతాడు. అంటే ఇలాంటి వారిని దేవుడు ఏం చేద్దాం తెలుసా, నమ్మొద్దు. నీ కొంప ముంచేవారు, నీ మీద అబద్ధాలు పడికేవారు, ఇలాంటి వారు నమ్మొద్దు. మరి ఎవరు నమ్మాలంటే ప్రభువైన యెహోవానే నమ్మాలి. నమ్మేవాడు ఏమవుతాడంట, ధన్యుడు. ఇప్పుడు చూడండి ఎందుకు ధన్యుడయ్యాడో చెప్తున్నా మాట చూడండి. ఇర్మీయా గ్రంథం 17వ అధ్యాయం 5వ వచనం చూడండి. ఎందుకు ధన్యుడయ్యాడో చెప్తున్న మాట చూడండి. ఇర్మీయా గ్రంథం 17వ అధ్యాయం 5వ వచనం. యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు, నరులను ఏం చేశాడంట, ఆశ్రయం శరీరాలను తనకు ఆధారముగా చేసుకొనుచు తన హృదయములను యెహోవా నుండి ఏమైపోయాడంట, తొలగించుకున్నవాడు శాపగ్రహిస్తుడు అన్నాడు. ఎవరిని ఆధారం చేసుకున్నారంట, శరీరులను. ఎవరిని ఆశ్రయించారంటే వీళ్ళు ఎంత చక్కగా వివరించారు చూడండి. శరీరులను చూడండి, యెహోవా ఎలాగూ సెలవిచ్చున్నాడు, నరులను ఆశ్రయించి శరీరులంట తనకు ఆధారంగా చేసుకున్నవాడు ఏమవుతాడో, శాపగ్రహస్తుడు. ఎందుకు శాపగ్రహస్తుడు? తన హృదయంలోండి ఎవరు తొలగిపోయారు అంటే దేవుడు ఎవరే, మనుషులు నమ్మొద్దురా, మనుషులు ఆశ్రయిద్దంటే ఎవరిని ఆశ్రయిస్తారంట, ఎవరి మీద ఆధారపడతాడంట, ఎవరి మీద నిలబడతాడంటే వీడు మనుషులే తనకు ఆధారంగా చేసుకున్నాడంట. శరీరులే తనకు ఆధారం అంట. ఎవరు నమ్మాడంట, శరీరులనే. అలా శరీరులను ఆధారం చేసుకుని హృదయంలోండి ఎవరిని తొలగించుకున్నాడు, దేవుణ్ణి తొలగించుకున్నాడు. ఇలా తొలగించుకున్నాడు ఏమయ్యాడంట, శాపగ్రస్తుడు. నువ్వు మనుషులు నమ్మి నన్ను వదిలేసావు, నువ్వు మనుషులు నమ్మి నన్ను విసర్జించావు, నీవు మనుషుల నుంచి నాకు దూరం అయిపోయినాడు బ్రతికి ఎలా ఉంటుందో తెలుసా, మనుషులు నమ్మిన బ్రతుకు ఎలా ఉంటుందో తెలుసా చెబుతున్నాడు. కిందకు రాయబడుతున్నమాటను, వాడు ఎడారిలో హరూరు వృక్షము వలె ఉండును, మేలు వచ్చినప్పుడు అది వానికి కనబడదు. వాడు అడవిలో కాలిన నేల యందు నిర్జీవమైన చవిటి భూమి యందు నివసించును అన్నట్టు. వాడి బతుకు ఏమైపోద్దంట, మనుషులు నమ్మి బతికిన ఆ బతుకులు ఏమవుతాయంట తెలుసా, ఎడారులో కాలిపోయిన ఆ నేల చవిటి నీళ్ళు అంటే ఆ చవిటి నీళ్ళ మొక్క వేస్తే ఎలా ఉంటది, దానికి ఏమన్నా వెలుగేమైనా ఉంటుందా, దానికి ఏమైనా చిగురేమైనా ఉంటుందా, దాని బతికి ఏమైనా నీళ్లు ఉంటాయా చెప్పండి. ఒక సారము లేని భూములు ఏముంది, ఒక చవిటి నీళ్ళ మొక్క ఉంది. ఆ మొక్కలు అయిపోయింది, ఎండిపోయిన బతుకు అయిపోయింది. దానికి మేలొచ్చినా కనబడదు, దానికి ఏ విధాలు కనబడనా దాని దగ్గరికి రాదు. ఎందుకు, మనుషులు నమ్మేశావు. మనుషులు నమ్మితే ఎక్కడికి రాలేవు, దేవుని దగ్గరికి రాలేవు. ఒరే రారా, నువ్వు ఇలా దేవుని నమ్మంటాడు, నమ్ముతాడా? నమ్మడు. ఎవరు నమ్ముతాడు, మనుషుల్ని నమ్ము. ఆడి దగ్గరికి మేలొచ్చిన ఏమవుదో కనబడదు ప్రేమైన వాళ్ళరా. కానీ మనుషులు ఎవరు నమ్ముతున్నారు తెలుసా, మనుషుల్నే నమ్ముతున్నారు. ఇంతవరకు పడిపోతే గౌగవ లేపేవారు, ఇప్పుడు వీడియోలు తీస్తున్నారు. సో నిన్నో మొన్న ఒక ఫోటో పెట్టారు, బండి గట్టి గుద్దుకునే
ఒకటి యాండ్ల కాడి నుంచి మరి బతికడలే చచ్చిపోయాడు తెలుసు కానీ ఒక బండి మీద ముగ్గురు ఉన్నట్టున్నారు. ఒక ఆడమేమో అలా బోధవతలకు చేలోకి వెళ్ళిపోయింది. ఇంకొక ఆయన మధ్యలో పడుకున్న, ఒకడేమో యాండ్ల దగ్గర తలక అడ్డం కట్టి అలా నోటికి కరుచుకుని, రోడ్డుకి కరుచుకుని అలా పడుకుని ఉన్నాడు. అందరు వీడికి కనీసం వాడు బతుకున్నాడో లేడో ముట్టుకునే పరిస్థితులు ఈ రోజులు లేవు. ఎందుకు లేదు చెప్పనా? ఒకవేళ ఆడు ముట్టుకుందామన్నా ఆడి మీదకి వస్తాదేమోనన్నా. ఎందుకో తెలుసా? ఎవరిని నమ్మడానికి లేని పరిస్థితులు ఈరోజు. అలాంటి పరిస్థితులు ఉన్నాయి ఈరోజు. అలాంటి స్థితిలోకి వెళ్ళిపోయిన ఈరోజు పరిస్థితులు. అందుకే మనుషుల్ని ఆధారం చేసుకోవద్దు. మనుషులు నమ్మితే ఎడారిలో హరూరు వృక్షము వలె ఉంటావు, అది ఫలించదో, అది ఎండిపోయిన స్థితిలోకి వెళ్ళిపోద్ది. అది కనీసం దేవుని కార్యాలు కానీ దేవుని మేలు కానీ దాని కంటికి కనబడ. మరి ఎవరు నమ్మాలి? ఎవరు నమ్మాలి? ఇప్పుడు చెప్తున్నాడు చూడండి ఏమన్నాడు. యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు. ఎందుకు ధన్యుడు? యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు. ఎందుకు ధన్యుడు అంటే అది చెప్తున్నాడు చూడండి. ఆయన చెప్తున్నాడు చూడండి. యెహోవానికి ఆశ్రయముగా ఉండును అన్నాడు. దేవుడు ఎందుకు చెప్పాడు తెలుసా? మనుషులు నమ్ముకోవద్దు, నన్ను నమ్ము. మనుషులు నమ్ముకోవద్దు, నన్ను నమ్ము. రాజులు నమ్ముకో, నన్ను నమ్ము. అధికారులు నమ్ముకో, నన్ను నమ్ము. అల్పులు నమ్ముకో, నన్ను నమ్ము. గనులను నమ్ముకో, నన్ను నమ్ము. వితౌట్ మీ ఫ్యామిలీస్ ఎవరు నమ్ముకో, నన్ను నమ్ము. నేను నీకు ఆశ్రయంగా ఉంటాను. నన్ను నమ్ము. కానీ ఎవరు నమ్ముతాం? అందరినీ నమ్ముతాం. ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఒక ఆయనకి బాగోలేదు, విజయవాడ తీసుకెళ్తున్న హాస్పిటల్కి. ఎవరు తీసుకెళ్తారు తెలుసా? సొంత అన్నయ్య తీసుకెళ్తున్న హాస్పిటల్కి. ఎవరిని? తమ్ముడిని సొంత హాస్పిటల్ తీసుకెళ్తా ఉంటే ఈ వెళుతూ ఈ ప్రయాణాలు చెప్పాలంటే ఫ్రీ. ఆ అనారోగ్యంతో చావు బతుకుల్లో ఉన్నవాడి దగ్గర కూడా ఏం తీసుకున్నాడో తెలుసా? మోసం చేసి సాధ్యులకి డబ్బులు తీసుకున్నాడండి. ఎవరి దగ్గర? సొంత తమ్ముడు. పేషెంట్కి గవర్నమెంట్ ఏం చేసింది? చిన్న సర్టిఫికేట్ ఇచ్చి ఫ్రీ. ఆమెకి ఆయనతో పట్టున్న ఆయనకి ఫ్రీ అంటే ఆటలు కూడా ఏం చేశారు? తర్వాత ఈ విషయాలు ఎవరికి తెలిసినాయి తెలుసా? తమ్ముడికి తెలిసినాయి. ఏమనుకుంటాడు ఇప్పుడు? ఎవరు నమ్మాను నేను? నా అన్నను నమ్మాను. కానీ నా అన్న ఏం చేశాడు? నాకు మోసం చేసి. ఎప్పుడు పరిస్థితుల్లో? ఒక అనారోగ్యమైన పరిస్థితుల్లో చేశాడు ప్రయత్నం. అందుకే దేవుడు నువ్వు వాడిని నమ్మకో. ఎవరు నమ్మో తెలుసా? యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు. నేను నీకు ఆశ్రయంగా ఉంటాను. ప్రతి సమయంలో నేనుంటాను, ప్రతి విధానంలో నేనుంటాను. నేను నిన్ను ఏం చేస్తాను తెలుసా? నడిపిస్తాను. అంటే చెప్తే ఎలా నడిపిస్తాడో చెప్తున్నాడు చూడన్నా. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండును అన్నాడు చూడండి. అది కాలువల ఓరన దాని వేళ్ళు తన్నును. చెట్టుకు అంట ఏంటంటే వెట్ట కలిగినను దానికి భయపడదు. దాని ఆకులు పచ్చగా ఉండును. వర్షం లేని సంవత్సరంలో చింత నందదు, కాపు మానదు అన్నాడు. ఎలా పోల్చాడు తెలుసా? నన్ను నమ్మేవాడు బతికి ఎలా ఉంటుందో తెలుసా? నన్ను నమ్మినవాడు, నా మీద ఆశ్రయించిన వాడు జీవితం ఎలా ఉంటుందో తెలుసా? జలముల యొద్ద నాటబడిన చెట్టులా ఉంటది. ఆ చెట్టు ఆకు వాడదు, దాని ఏర్లు ఎక్కడికి తగిలిచా? కాలవల వారన నాటబడిన మొక్కలా ఉంటాడు. వాడి వేళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయి? జలముల యొద్ద. ఇప్పుడు వాన రాని రోజున ఆ చెట్టు చింతపడతాదా? చింతపడదు. ఎందుకు చింతపడదు? అది ఎక్కడుందో తెలుసా? జలముల యొద్ద. ఎప్పుడు నీరు పారే చోట ఉంది. నా దేవుడు కూడా నీరు లాంటోడు అనుకుంటే, మనం చెట్లు లాంటి అనుకుంటే చెప్పండి, మన ఆకు వాడతాదా? మన కాపు మానతాదా? మాందో. ఎందుకో తెలుసా? మనం ఆశ్రయించింది ఎవరు? దేవుడు. మనకు శ్రమలు వచ్చినా, కష్టాలు వచ్చినా, ఎంతమంది ఎలా కొట్టుకుపోయినా ప్రియమైన వాళ్ళరా, మన కాపు మట్టికి మానదు, మన ఆకు మట్టికి వాడదు. ఎలాంటి శ్రమలు వచ్చినా, ఎలాంటి ఇబ్బందులు మన కృంగదీస్తున్నా చెప్పండి, మనల్ని బలపరిచేవాడు ఎవరో? దేవుడు. అందుకే ఆయన నమ్ము, అందుకే ఆయన ఆశ్రయించు, ఆయన మీద నమ్మకం ఉంచు, ఆయన ఇందును విశ్వాసం ఉంచగలిగితే ప్రియమైన వాళ్ళరా, నీ చెట్టును వాడకుండా నాటగలిగే దేవుడు ఒక ఆయన ఉన్నాడు. ఎందుకు ధన్యులం మనం? ఎందుకు తెలుసా? ఆయన మోసం చేయడు, ఆయన అన్యాయం చేయడు, ఆయన నీకు గాయం చేయడు, ఆయన నిన్ను బాధ పెట్టడు, ఆయన నిన్ను శ్రమ పెట్టడు, నిన్ను మోసం అస్సలే చేయడు. నిన్ను ప్రేమిస్తాడు, నిన్ను ఆదరిస్తాడు, తేడా వస్తే నిన్ను క్షమిస్తాడు కూడా తప్పు చేస్తే. అలాంటి దేవుడిని ఆశ్రయించడం మానేసి ఎవరినంటే మనం నమ్మేది? మనుషులనా? నమ్మద్దు, మనుషులు నమ్మద్దు. ఏ మనిషి నమ్మదగిన వాడు కాదు, ఏ మనిషి నమ్మదగిన వాడు, ఇంక్లూడింగ్ నాతో సహా.
ఎవరిని నమ్మడానికి వీల్లేదు ప్రియమైన. మన నమ్మకం ఎవరి మీద ఉండాలి తెలుసా? ప్రభు అయిన దేవుడు. ఆయన దగ్గర ఉంటే ఏముంటది? మన ఆకు వాడకుండా పచ్చగా ఉంచదు, మన చెట్టుకి గాయం తగలకుండా కాపాడేది ఆయన. వర్షంకాలం రానంటే ఏంటో తెలుసా? ఒకవేళ కరువు సమయంలో కూడా నిన్నేం చేస్తాడు? పోషిస్తాడు. ఇబ్బందులు కలిగిన సమయంలో కూడా నిన్నేం చేస్తాడో? ఆదరిస్తాడు. ఎలాంటి పరిస్థితులు నీ మీదకు బాకిళ్ళినా అవి నిన్ను ముట్టకుండా కాపాడే దేవుడాయన. కానీ మనం అలాంటి ఆయన నమ్ముతామా? అందుకన్నాడు తెలుసా? నమ్ముట నీ వలన అయితే చెప్పండి సమస్తము సాధ్యం. మరి నమ్మకపోతే ఎడారులు చవిటి నీళ్ళ, ఆ నీళ్ళు ఎలాంటిదంటే తెలుసా? మళ్ళీ మామూలు నీళ్ళ కాదు, అది కాల్చబడిన సొదొమ గుమొర్ర లాంటి నేల. అలాంటి నేలలో ఇంకా మొక్కలు వస్తాయా? ఈత ఎదుగుతుందా? ఎదగదు. ఫలాలు వస్తాయా? రావు. ఎదుగుతుందా? ఎదుగుదల లేదు దానికి. ఎందుకు లేదు తెలుసా? అది ఎవరు నమ్మింది? మనుషుల్ని ఆధారం చేసుకో. అందుకే బతుకులు ఎలా ఉంటాయి? అలాగే ఉంటాయి. నేను చెప్తున్నాను, మనం ఎవరు నమ్మాలి తెలుసా? దేవుణ్ణి నమ్మాలి. ఆయన నమ్మితే మన జీవితాలు ఒక అద్భుతంగా ఉంటాయి. ఎలా ఉంటుంది తెలుసా? నీరు కట్టిన తోట వలె ఉంటాం. నీరు కట్టిన తోట వలె. అందుకన్నాడు యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు అలాంటి. ఇప్పుడు ఆ కీర్తన గ్రంథం చదవండి. ఏమంటే మనుషులు నమ్ముట కంటేను చెప్పండి యెహోవాను ఆశ్రయించటం మేలు. రాజులు నమ్ముట కంటేను చెప్పండి యెహోవాను ఆశ్రయించుట మేలు. ఎందుకు మేలు? ఎందుకు మేలు తెలుసా? మనుషులు నిన్ను మోసం చేస్తారు, కానీ దేవుడు నీకు మేలు చేస్తాడు. మేలు చేస్తాడు దేవుడు, నీకు మేలు చేస్తాడు. అందుకే మనం ఎవరు నమ్మాలి తెలుసా? మనుషుల్ని అసలు నమ్మొద్దు, దేవుణ్ణే నమ్మాలి. అలా మనం నమ్మగలిగి జీవించగలిగితే దేవుడు నీ కుటుంబాన్ని నా కుటుంబాన్ని జలముల యొద్ద అంటే ఏంటి తెలుసా? సమృద్ధి కలిగిన చోట్లలో నిన్ను నన్ను నాటింపజేస్తాడు. అందుకే ఒక మాట అంటాడు, చాలా మందికి ఎలా అర్థమైందో తెలియదు కానీ కీర్తన గ్రంథం 107 పదాల 23 అధ్యాయం మొదటి వచనం ఏమంటో తెలుసా? అక్కడ మంచి మాట ఉంటుందండి. యెహోవా నా కాపరి, నాకు లేము కలదు, పచ్చికల చోట్ల ఆయన నన్ను పరుణ చేశాను. శాంతికరమైన జలముల యొద్ద నన్ను ఏం చేశానంట? ఆయన నన్ను ఏం చేశాడు? నడిపించాను. నా ప్రాణం యెహోవాకే ఏం చేద్దంట? సేద తీర్చుచున్నాడు. తన నామమును బట్టి నన్ను ఏం చేస్తాడంట? ఆయన నీతి మార్గంలో నన్ను నడిపించున్నాడు. ఎలాంటి చోట అంట? పచ్చిగల గల చోట్ల ఆయన నన్ను పరుండబెట్టాను. యెహోవా నా కాపరంటే మన గొర్రెలమైతే ఎక్కడ పరుండబెట్టాడంట? అంటే సమృద్ధి కలిగిన ఆహారం కలిగిన పచ్చగలిగిన చోట్ల ఆయన మేతకు తోలాడు. ఇంకా లోటే ఉంటుందండి, కడుపు నిండుగా తింటాం. లోటేమన్నా ఉందా? లేదు. శాంతికరమైన జలముల యొద్ద మనల్ని ఏం చేస్తున్నాడంట? అలలు లేవు, ఇబ్బందులు లేవు, మంచి చోట మనల్ని ఏం చేస్తున్నాడు? నడిపిస్తాడు. అందుకే ఆయన నమ్ము, ఆయనే నమ్ము. డెఫినెట్గా దేవుడు నిన్ను నన్ను మనందరిని దేవుడు ఏం చేస్తాడు తెలుసా? ఆదరిస్తాడు. అటు కృప మనందరికి తోడయండి నడిపించును గాక. ఆమె ప్రార్థన చేసుకుందాం.